హాయ్ మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ డివైన్' ఆథర్ సారా వీస్‌మన్ అన్నమాట. సో, ఈ పుస్తకంలో నుంచి లెసన్ 1 సో, అక్కడి నుంచి ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నామన్నమాట. సో, లెసన్ 1 వచ్చేసి వెల్కమ్ టు థిస్ లైఫ్ టైమ్. అది ఫస్ట్ లెసన్ అన్నమాట. ద డే ఆఫ్ యువర్ బర్త్ ద పోర్టల్ ఓపెన్డ్. వన్ ఫైనల్ పుష్. యూ ఆర్ హియర్. Cold air, flash of light, and that surprising sound, which you would later realize as your own first cry. A harsh entry indeed, then something that made it all worthwhile. The immediate enveloping of skin on skin, and you nested into her and become once again, but this time one from outside her body. And the room was filled with overwhelming energy. Okay. సో ఏంటి అంటే ఓకే. ఫైనల్‌గా పోర్టల్ ఓపెన్ అయింది. ఎప్పుడు ఓపెన్ అయిందట? ఏ రోజైతే గనక నువ్వు జననం తీసుకోబోతున్నావో, ఏ రోజైతే గనక నువ్వు జన్మించబోతున్నావో, ఆ రోజు చక్కగా పోర్టల్ ఓపెన్ అయింది. ఒక ఫైనల్ పుష్ నీకు అక్కడి నుంచి అంటే ఒక సోల్ వరల్డ్ నుంచి ఒక పుష్ ఇచ్చారన్నమాట. సో దట్ నువ్వేంటి రావడమే చక్కగా అమ్మ వూమ్‌లోకెళ్ళి బొజ్జున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఆహ్, డెలివరీ ద్వారాగా నీకొక ఇండివిడ్యువల్ పర్సన్ లాగా నువ్వు బయటకొచ్చావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆహ్, ఏంటి అంటే మోస్ట్‌లీ యాక్చువల్‌గా ఈ ఈ ఈ మేడమ్ ఏంటంటే ఒక నావెల్ రాసిన విధంగా తను యాక్చువల్‌గా ఏంటంటే ఒక నావెల్స్ రాద్దాము అనేసి అనుకున్నారనమాట. అంటే తనకెప్పుడైతే ఈ అవేకెనింగ్, ఈ ఎన్‌లైట్‌మెంట్ అవ్వకముందు ఏంటంటే అంటే మననందరూ అడుగుతారు గదా! ఏమవ్వాలనుకుంటున్నావు అంటే గనక మనం డాక్టరో, ఇంజినీరో అన్నట్టు తనేంటంటే రొమాంటిక్ నావెల్స్ రాయాలని తన ఉద్దేశం అనమాట. అయితే ఎప్పుడైతే తనకి ఈ ఎన్‌లైట్‌మెంట్ అవుతుందో వెంటనే తన పదం తను నడిచే మార్గం అంతా మారిపోతదనమాట. తనకి మాస్టర్స్ వచ్చి చెప్తారు. "నువ్వు రాయవలసింది పుస్తకాలు" అని చెప్పేసి తనకి డివైన్ మెసేజెస్ తన ద్వారా ఒక మీడియంషిప్‌లో చానెలింగ్ ద్వారా తనకి మెసేజెస్ అన్నీ అందిస్తారనమాట. సో, మోస్ట్‌లీ తన రైటింగ్స్ కూడా కొంచెం ఎట్లా ఏంటంటే ఒక నావెల్‌లో చదివినట్టుగా అట్లా ఉన్నాయన్నమాట. సో, ఏంటి అంటే ఓకే. నువ్వు జన్మించావు గదా! జన్మించంగానే ఆ రూమ్ అంతా కూడా ఒక ఎనర్జీతో నిండిపోయింది. ఏం ఎనర్జీ అంటే లవ్ ఎనర్జీతో నిండిపోయింది. అందరూ కూడా వాళ్ళ యొక్క హృదయాలు అందరి హృదయాలు అక్కడున్న వారి అందరి హృదయాలు కూడా తెరవబడ్డాయి. అండ్ ఎవ్రీబడీ వాస్ వండరింగ్ అన్నమాట. ఏంటి ఒక చ ఒక చక్కటి బేబీ వచ్చింది ఈ భూమి మీదకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక కొత్త సోల్ వచ్చింది ఇక్కడికి అని చెప్పేసనమాట. Even then, you might have remembered your existence here, and by this mean, the etheric realm quite clearly. Many efforts were made to instruct you on the process, explanations on how you would move through the portal in hopes that you would remember. Okay. Um, During your time in the womb, you could still connect to this side. You were spirit mostly, ever so lightly attached to the human form. సో, ఏంటి అంటే నీకు ఇక్కడికి రాబోయే ముందు నువ్వెళ్ళి మీ అమ్మ వూమ్‌లోకెళ్ళి కూర్చొని నువ్వు డెలివరీ అయ్యి నువ్వు బయటకొచ్చే ముందు ఏంటి అంటే అక్కడ ఈ పోర్టల్ ద్వారా నువ్వు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండబోతుంది. అండ్ అక్కడ జీవితం అంటే ఎర్త్ ప్లేన్ మీద జీవితం ఎలా ఉండబోతుందని ఎన్నో రకాల ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి నీకు పంపించారు. ఏమని? నీకు గుర్తుంటుందేమో అని చెప్పి. కానీ ఏంటి అంటే నువ్వు కేవలం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఏంటి అంటే నువ్వు మోస్ట్‌లీ ఒక హ్యూమన్ ఫార్మ్‌లో కాకుండా ఏంటంటే ఇంకా స్పిరిట్ ఫార్మ్‌లో ఉంటావన్నమాట. 'ఎకోస్ ఆఫ్ ద సోల్' అని ఒక పుస్తకంలో యాక్చువల్‌గా ఆవిడ చెప్తారన్నమాట క్లియర్‌గా. ఏంటి తెలుసా? యాక్చువల్‌గా తల్లి అంటే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా వచ్చి ఒక సోల్ ఏమి అంటే ఆ వూమ్‌లో ఆ శిశువు రూపంలో ఏమి వచ్చేదన్నమాట. ఆ శిశువులో ఉన్న ఆత్మ అన్నమాట కొన్నిసార్లు వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్పిరిట్ వరల్డ్‌కెళ్తుంది. సో, ఏంటి అంటే ఒక చాలా లైట్ కనెక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. అది కావాలంటే బయటికెళ్తుంది. ఆ స్పిరిట్ వరల్డ్‌లోకెళ్ళి దాని యొక్క అంటే జన్మ తీసుకోబోయే ముందు ఇదిగో తన సోల్ ప్లాన్‌లో ఏ మోడిఫికేషన్స్ కావాలంటే ఆ మోడిఫికేషన్స్, చర్చలు దానికి కావాల్సిన సహాయాలు అన్నీ పొందుతూ ఆహ్, అంటే గర్భంలో ఉన్న శిశువు చెప్పాలి అంటే ఒక ఒక మానవ రూపంలో కాకుండా ఎక్కువగా ఆత్మ రూపంలో అంటే ఆత్మ స్థితిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక సోల్ ఫార్మ్‌లో ఎక్కువుండి, చాలా లైట్‌గా హ్యూమన్ టచ్ మాత్రమే ఉంటదన్నమాట. సో, ఆహ్, ఏంటి అంటే ఒకానొక గర్భస్థ శిశువు ఒకవేళ ఏంటంటే డెలివరీ అయ్యే ముందు అమ్మో! నేను దీన్ని భరించలేను అని అనుకుందనుకో ఈ ఎర్త్ ప్లేన్‌ని. నా వల్ల కాదు. నేను ఓకే. నేను ఈ తల్లి గర్భంలోకెళ్తాననుకున్నాను. బట్ స్టిల్ నేను ఎళ్ళలేను. నా వల్ల కాదు అని అనుకుంటే కూడా కొన్ని సార్లు అబార్షన్స్ కూడా కాజ్ అవుతాయట.
యాక్చువల్‌గా ఒక నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సర్ కూడా ఏంటి అంటే తను ఇంటర్వ్యూలో ఒక ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నాడు. తనేంటి అంటే తను ఎప్పుడు కూడా అసలు ఈ మానవ జన్మనే తీసుకోలేదంట. ఆ సోల్ రూపంలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు అక్కడే ఉండి, అక్కడే ఎదుగుతూ ఉన్నారనమాట. అయితే ఏంటి అంటే, ఒకానొక సోలు భూమి మీద తన యాత్ర కంప్లీట్ చేసుకొని, అయితే సోల్ వరల్డ్‌కొచ్చారనమాట. ఆ సోల్ వరల్డ్‌కొచ్చినప్పుడు తనలో ఉన్న అమితానందాన్ని, ఆత్మానందాన్ని చూసి ఇతను ఆశ్చర్యపోతాడంట. అంటే, "ఏంటి నువ్వు ఎలా ఇంత ఆనందంగా, ఇంత సంపూర్ణతతో, ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగావంటే, నేను భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని, ఎన్నో పాఠాలు నేర్చుకొని, నేను జీవన్ముక్తిని పొందాను" అని చెప్తారనమాట. అయితే ఏంటంటే, "ఓహ్! నువ్వు ఏ పాఠాలు నేర్చుకున్నావు, నేను కూడా అవి నేర్చేసుకుంటాను. ఎందుకంటే అంత ఆనందాన్ని పొందడానికి ఈ సోల్‌కి అంత ఆత్రంగా ఉందనమాట. నేను కూడా ఆ పాఠాలన్నీ నేర్చేసుకొని నేను కూడా ఇంత అమితానందాన్ని పొందేస్తాను నేను. నాకు చెప్పు అంటే, లేదు లేదు అవి చాలా కష్టతరంగా ఉంటాయి. భూమి మీదకెళ్ళిన తర్వాత నువ్వు ఈ సోల్ ఉన్న విషయాన్ని మర్చిపోతావు. అవి చాలా కష్టతరంగా ఉంటాయి అంటే, మరేం పర్వాలేదు. నేను భూమి మీదకెళ్తాను. నేను వెళ్లి నేను ఆ పాఠాలు నేర్చుకొని నేను కూడా నీలాగా అమితానందాన్ని పొందాలి అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత సరే తను భూమి మీదకి రావాలనుకుంటాడు కదా! సో, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక తల్లిదండ్రులని ఎంచుకుంటాడనమాట తను. తల్లిదండ్రులని ఎంచుకొని ఎప్పుడైతే ఆ గర్భవాసంలో ఎళ్ళిన తర్వాత అతనికేంటి ఇప్పటిదాకా ఒక ఫ్రీ సోల్ లాగా ఉండి, ఒక్కసారి ఆ శిశువు శరీరంలో, ఆ గర్భంలో తను ఉండేసరికి తనకి ఊపిరాడనట్టుగా ఏంటో చాలా కష్టంగా అనిపిస్తదనమాట. చాలా డెన్స్‌గా అనిపిస్తది. శరీరం అంతా చాలా బరువుగా ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాలు అతను ఏ రోజు కూడా అంటే ఏనాడు కూడా ఒక్కసారి కూడా ఇన్‌కార్నేషన్ తీసుకోలేదనమాట. ఏ ప్లానెట్ మీదకెళ్ళి అతనొక ఫిజికల్‌గా తన లైఫ్‌ని ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదనమాట. ఫస్ట్ టైమ్ కదా! అస్సలు భరించలేకపోతాడనమాట. నా వల్ల కాదు అని చెప్పేసి, అమ్మో! ఎర్త్ ప్లేన్ నేను వెళ్ళాలి, ఏదో నేర్చుకోవాలనుకున్నా కానీ నా వల్ల కాదు అని చెప్పేసి, ఆ తల్లికి అబార్షన్ కాజ్ చేసేస్తాడతను. వచ్చేస్తాడనమాట. నేనుండలేను అని చెప్పి. మళ్ళీ ఎళ్తాడు. అయితే అప్పుడు మళ్ళీ ఏంటంటే వెళ్ళిన తర్వాత తప్పుని తెలుసుకుంటాడు. అరెరే! ఒక తల్లికి నేను అనవసరంగా ఇలా అబార్షన్ చేసేసానే. నేను మళ్ళీ వెళ్తానంటాడనమాట. మళ్ళీ వెళ్తాను. ఈసారి ఎళ్లి ఎలాగైనా గాని నేర్చుకొనొస్తాను నేను. ఈ పాఠాలన్నీ నేర్చేసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ సోల్ ప్లాన్ యేసుకుంటాడు. మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే గింజుకుంటూ ఉంటాడనమాట గర్భవాసంలోకెళ్ళేసరికి. అమ్మో! నేనిక్కడ ఉండను అని చెప్పి చాలా గింజుకుంటుంటే ఇదంతా నేను చెప్పేదంతా రియల్ ఇంటర్వ్యూ అన్నమాట. అతనికి ఎక్స్‌పీరియన్స్ తనకి ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి కూడా తన పాస్ట్ లైఫ్ మెమోరీస్ అన్నీ గుర్తుంటాయన్నమాట ఆ వ్యక్తికి. తనది చాలా మంచి ఇంటర్వ్యూ. సో ఏంటి అంటే తనకి అప్పుడు ఎప్పుడైతే ఇలా గింజుకుంటూ ఆ తల్లికి కూడా అబార్షన్ కాజ్ చేసే స్థితికి తీసుకొచ్చేస్తాడో, అప్పుడు ఒక పూర్ణాత్మ అన్నమాట. ఒక పూర్ణ చైతన్యం ఒక గొప్ప వెలుగు రూపంలో తనకి కనబడతదన్నమాట. ఆ గొప్ప వెలుగు నుంచి తినకి కూడా ఆ గొప్ప వెలుగుని చూసినంతటనే ఇతను కూడా ఏంటి అంటే తినే ఎనర్జీ కూడా ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటదనమాట. చాలా ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటుంది. ఆ విశ్వమంతా కూడా తనంతా నిండిపోయి ఉంటాడనమాట. అప్పుడు ఆ పూర్ణాత్మ నుంచి ఒక మాటొస్తది. ఏంటి అంటే ఒక సందేశం వస్తది. ఇప్పుడు నువ్వెలా అయితే ఎక్స్‌పాండ్ అయ్యావో, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదే నువ్వు. ఇదే నీ నిజ స్వరూపము. నువ్వు ఒకటే. మనందరం కూడా దైవత్వము అని చెప్పి తెలియజేసి, నువ్వు కేవలం ఈ ఎర్త్ మీదకెళ్ళేది కేవలం అక్కడున్న అనుభవాలను తీసుకొని, మళ్ళీ నీ నిజ స్థితికి సంపూర్ణంగా సంపూర్ణంగా తిరిగి రావడానికి. ఇవన్నీ మర్చిపోయి అక్కడికి వెళ్లి, నువ్వు ఎలా ఎక్స్‌పీరియన్సెస్‌ని నువ్వు ఫేస్ చేస్తావు. మళ్ళీ ఈ పూర్ణాత్మ చైతన్యానికి తిరిగి రావడానికి నువ్వక్కడ వెళ్తున్నావు అని నచ్చచెప్పంగానే అప్పుడు తనింకా సెటిల్ అవుతాడనమాట ఆ గర్భంలో. సెటిల్ అయ్యి ఇంక నార్మల్‌గా జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్నప్పటికి తనకి ఇన్ని పాస్ట్ లైఫ్స్ గుర్తున్నప్పటికి కూడా, ఎన్నో రకాల లైఫ్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తాడనమాట. అన్నీ తెలుసు. బట్ స్టిల్ లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ప్రతి దాన్ని తన తన ఓన్ అంటే తనదైన శైలిలో దాన్ని పరిష్కరించుకుంటూ, వాటిని ఫేస్ చేస్తూ వెళ్తూనే ఉంటాడనమాట. సో, చాలా మందికేంటంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ మెమోరీస్, ఈ సోల్ వరల్డ్ అంతా గుర్తున్నప్పటికీ ఏంటి అంటే, ఇట్ డజంట్ మీన్ థట్ వాళ్ళకేదో ఫ్రీ టికెటో, ఫ్రీ టోకెన్ వచ్చేసినట్టు కాదనమాట. వాళ్ళకన్ని ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళన్నీ ఫేస్ చేయాల్సుంటుంది. అన్నిటిని దాటి వెళ్ళాల్సి వస్తుందనమాట. బట్ ఏంటి అంటే కాకపోతే ఏంటంటే వాళ్ళు చూసే దృష్టి మారుతుంది. అదొక్కటి.
సో ఏంటి అంటే ఎప్పుడైతే ఎవరైతే ఒక సోల్ జన్మ తీసుకోబోతుందో అప్పుడు పోర్టల్ ఓపెన్ అవుతుంది. చక్కగా తల్లి గర్భంలోకొచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చున్న తర్వాత డెలివరీ అవుతారు. సో తల్లి గర్భంలో ఉన్నంత సేపు ఏంటంటే వాళ్ళ ఆత్మ స్వరూపంగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. తల్లి గర్భంలోకి వస్తూ, బయటికి వెళుతూ, వాళ్ళ సోల్ ప్లాన్‌ని డిస్కస్ చేసుకుంటూ, ఆ స్పిరిట్ వరల్డ్‌తో ఎక్కువ కనెక్షన్‌తోని ఉంటూ, అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ ఇలా ఉంటారనమాట. ఎప్పుడైతే ఒక్కసారి డెలివరీ అయ్యి, ఒక్కసారి బయటికొచ్చేస్తారో, బయటికి రాంగానే ఏమైపోతుందంటే, ఇంక అప్పుడు ఒక హ్యూమన్ ఫార్మ్‌తో బాగా అటాచ్‌మెంట్ అయిపోతదనమాట. ఓకేనా? బట్ వెన్ యూ ఆర్ ఎమర్జ్డ్ త్రూ దిస్ పోర్టల్, యువర్ ఎర్త్ సెల్ఫ్ అటాచ్డ్ టు యూ ఫుల్లీ. ఎప్పుడైతే డెలివరీ అయిపోయి బయటకొచ్చేస్తావో, పోర్టల్ ద్వారా నిన్ను కంప్లీట్‌గా అక్కడి నుంచి పోర్టల్ ఇంకా క్లోజ్ అయిపోతదనమాట. ఇంకా మళ్ళీ మనం తిరిగి వెళ్ళడానికి ఉండదు. అంటిల్ డెత్ దాకా కూడా ఆ పోర్టల్ మళ్ళీ ఓపెన్ కాదనమాట మనకి. సో, ఎప్పుడైతే మనం కంప్లీట్‌గా ఒక ఫైనల్ పుష్ అంటే ఊమ్‌లో ఉన్నంత సేపు మనం అనుకున్నాం కదా! వెళ్తూ వస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో, ఎప్పుడైతే శిశువు బయటకొచ్చేసిందో, అప్పుడేంటి ఇంకా ఆ పోర్టల్ ఇంకా మూసుకుపోతుంది. మళ్ళీ వెళ్ళే దారి ఏముండదు అంటిల్ అన్‌లెస్ మరణించేదాకా. సో, ఇంకా ఫుల్‌గా ఏంటంటే హ్యూమన్ ఫార్మ్‌తో కనెక్షన్ ఏర్పడిపోతుందనమాట. ఇట్ వాస్ ఎ షాక్. ఇండీడ్ ఎ స్పిరిట్ లెఫ్ట్ స్పిరిట్ అండ్ ఫౌండ్ ఇట్‌సెల్ఫ్ టెథర్డ్ fully into the human body and the new umbilical of soul to self. And there were other shocks. The hunger, that surprising sound again. You were crying. The absolute frustration you felt and not being able to communicate as once you did. Then, not being able to remember how to communicate, and over time, not remembering anything once you knew. సో, ఒక్కసారి నువ్వు ఒక్కసారి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత, ప్రసవం అయ్యి బిడ్డ బయటికొచ్చిన తర్వాత ఇంకంతే. ఒక పెద్ద షాకింగ్‌గా అనిపిస్తదనమాట. ఎందుకు? ఇప్పుడు నీ సోల్ వచ్చేసి ఫుల్‌గా హ్యూమన్ బాడీతో బాగా అతుక్కుపోతదనమాట ఇంకా. ఇంక ఇదే నా శరీరం అన్నంతగా అనమాట. ఇదే నేను అన్నంతగా అతుక్కుపోతామనమాట. తర్వాతేంటి, ఇంకా ఫర్దర్ షాక్స్ ఏంటంటే, నీకు ఆకలేస్తూ ఉంటుంది. ఇంకా ఏమనిపిస్తుంటది, ఏంటో ఒక విచిత్రమైన సౌండ్ ఇనిపిస్తుందే అని అనుకుంటావు. అదేమిటిదో కాదు, నీ ఏడుపే. ఆ తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్‌గా అనిపిస్తుంది. ఎందుకట? ఇదివరకు ఆత్మ అంటే ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఏంటి అంటే, అన్నీ అర్థమైపోతాయన్నమాట. ప్రశ్న, సమాధానం అన్నీ మనలోనే ఉంటుంది. వాళ్ళు కమ్యూనికేట్ చే చే అంటే ఒక ఎదుటి వ్యక్తిని ఒక క్వెషన్ అడిగినప్పుడు కూడా ఆన్సర్ ఏంటంటే మనలో అర్థమైపోతదన్నమాట. మనకు ఆ భావన కలిగిపోతుంది. ఫీలింగ్ రూపంలో మనకు అర్థమైపోతదన్నమాట. నాకన్నీ తెలుసు. నాకు వాళ్ళు చెప్పాలనుకున్న సమాధానం మనకు అర్థమైపోతదన్నమాట ఆ భావన రూపంలో. ఇప్పుడేంటి అలా కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు. సోల్ వరల్డ్‌లో అలా హ్యాపీగా కమ్యూనికేట్ చేసావు. మాటలు లేదు, గొడవ లేదు, భాష లేదసల. ఇప్పుడేంటి నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో అలా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నావు. అండ్ అసలు యాక్చువల్‌గా ఎలా కమ్యూనికేట్ చేయాలో మర్చిపోయావు. అండ్ ఏంటంటే ఇంకసలు చాలా అన్ని విషయాలు మర్చిపోయి ఒక జీరో లాగా అయిపోయావు. అందుకని విపరీతమైన ఫ్రస్ట్రేషన్. యూ వర్ ఇన్ ఎసెన్స్ అబాండన్డ్ వెన్ యూ ఎంటర్డ్ ద వరల్డ్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ యూ వర్ అబాండన్డ్, అన్‌టెథర్డ్ ఫ్రమ్ సోల్ కనెక్షన్. ఓకే. వితౌట్ ద రిమెంబరెన్స్ ఆఫ్ యువర్ ట్రూ లైఫ్ ఇన్ స్పిరిట్. సో, ఏంటి అంటే ఏం ఆహ్, సో, మొత్తానికేంటంటే నువ్వు అబాండన్ అంటే విడిచివేయబడ్డావు. ఒక్కసారి ఈ భూమి అన్న ప్రపంచంలోకి, భూమి అన్న ప్లానెట్‌లోకి ఎంటర్ అవ్వడంతోనే నువ్వు విడిచివేయబడ్డావు. సో, నువ్వొక్కడివే కాదు. అందరూ అలాగే విడిచివేయబడ్డవారు. ఎ ఎలాగంట అన్‌టెథర్డ్ ఫ్రమ్ యువర్ సోల్ కనెక్షన్. అన్‌టెథర్డ్ అంటే ఫ్రీ ఫ్రమ్ యువర్ సోల్ కనెక్షన్. ఆ ఆత్మతో నిజంగా ఆ పరిపూర్ణమైన కనెక్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటంటే, ఈ శరీరం నాది, ఈ శరీరం నేను అనుకోవడంతో అసలక్కడ ఫస్ట్ ఇగ్నోరెన్స్ మొదలవుతదనమాట. వితౌట్ రిమెంబరెన్స్ ఆఫ్ యువర్ ట్రూ లైఫ్ ఇన్ ద స్పిరిట్. సో, ఆ స్పిరిట్ వరల్డ్‌లో అసలు నిజంగా నువ్వేంటి? నీ ట్రూ లైఫ్ ఏంటి? అన్న విషయాలన్నిటిని ఒక యామ్నీషియాతో మనం ఇక్కడికొచ్చేస్తాము. 7 బిలియన్స్ ఆఫ్ సోల్స్ హూ కాంట్ రిమెంబర్ హూ రియల్లీ దే ఆర్. అంతే కదా! ఈ భూప్రపంచం మీద ఉన్న అందరూ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి నేను సోల్ అని కానీ, ఈ విషయాలు ఏమి తెలియవు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి, ధ్యానంలోకి, ఈ పుస్తకాల్లోకి ప్రవేశించామో, అప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ తెలిసాయి. అంతకు ముందు దాకా మనకి ఏమి తెలీదు. సో, 7 బిలియన్ నువ్వొక్కడివి కాదు, మనందరమే కాదు. ఈ 7 బిలియన్ సోల్స్ ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా అందరూ ఇలాగే ఏమి తెలియకుండానే, ఏమి గుర్తు లేకుండానే ఇక్కడికొచ్చారు. Now you must learn it all from the beginning. You must learn it every time you arrive. It's a process that happens over and over again, each time starting at the beginning. సో, ఇక్కడ ఎప్పుడైతే పుడతావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు. అక్కడి నుంచి మొదటి నుంచి మళ్ళీ నేర్చుకోవాలనమాట. ప్రతిసారి నువ్వు ఇక్కడికొచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ ఇదే మొదలు. ఇదే మొదలు.
ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నువ్వు ఇక్కడికొస్తూ ఉంటావో అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూనే ఉంటుంది. అండ్ యాస్ ఫర్ వెన్ యూ రిమెంబర్ హూ ట్రూలీ యూ ఆర్, సమ్ రిమెంబర్ ఎర్లీ, సమ్ రిమెంబర్ లేట్. బట్ ఎవ్రీవన్ ఆల్వేస్ డస్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్. సో ఫైనల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు ఈ జీవన్ముక్తి, అసలు నేను ఆత్మని, నేను నాలో ఉన్నది ఆ భగవత్ చైతన్యము అన్న గుర్తింపు కొంతమందికి అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే రావచ్చు. కొంతమందికి చాలా లేటే పట్టొచ్చు. బట్ ఎవరి జర్నీ ఏది ఎలా ఉన్నప్పటికీ అల్టిమేట్‌గా ఈ 7 బిలియన్ సోల్స్ అందరూ రికగ్నైజ్ అయ్యేది ఫైనల్‌గా అందరూ చేరుకునే మార్గం ఏంటండి? అందరూ కూడా తమకి తాము ఈ 7 బిలియన్ సోల్స్‌గా ఎవరెవరైతే ఇక్కడ ప్రెజెంట్ చేయబడుతున్నారో ఈ ప్లానెట్ ఎర్త్ మీద, అందరూ కూడా ఫైనల్‌గా చేరుకునేది ఆ జీవన్ముక్తికే. Don't worry, you will start remembering again. It's a process of the soul growth to forget it all and to learn it all again. Enjoy the journey. సో, మరి నాకేం గుర్తులేదు అని చెప్పి, నేనెందుకు ఇలాగా నాకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, అల్లాడిపోవద్దు, కొట్టుకోవద్దు. సో, మళ్ళీ నాకేం గుర్తులేదు అని చెప్పేసి నువ్వేం బాధపడవద్దు. ఇదంతా కూడా సోల్ గ్రోత్‌లో ఒక ప్రాసెస్ మాత్రమే. ఏమని? అన్నీ మర్చిపోవడము, మళ్ళీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అన్నీ మనకి తెలిసిన విషయాలనే మళ్ళీ, మళ్ళీ తెలుసుకోవడము. సో, ఇదంతా ఒక జర్నీ. దాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు రచయిత. ఓకేనా? ఇక్కడ యాక్చువల్‌గా మనకి ప్రతి ప్రతి అంటే ప్రతి లెసన్ అయిన తర్వాత ఒక చిన్న ఎక్సర్‌సైజ్ పార్ట్ లాంటిది ఇస్తారు అని చెప్పేసి మనకి ఇంట్రొడక్షన్‌లో చెప్పారు కదా! సో, ఇందులో మనకి చిన్న ఎక్సర్‌సైజ్ పార్ట్ ఏంటంటే ఆవిడ చెప్తున్నారు చూడండి. స్లిప్ బ్యాక్ టు ద మెమరీ వెన్ యూ ఆర్ ఎ బేబీ. Perhaps you can remember a special toy or a soft blanket, or maybe you recall your mother's heartbeat, or someone singing, or the way of light streamed into your room. Go back to this awareness. Recognize your soul. It sounds complicated, but it's not. This is who you are. You are infant. You are pure awareness. You are quietly, calmly aware and alert. This consciousness you feel is how your soul feels. Stay with it. Let the soul recognition sink in. సో, ఇక్కడ మనకిచ్చినటువంటి ఆ ఎక్సర్‌సైజ్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు అంటే మీ మెమరీలోకి ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మీరు బాగా పసితనంలో ఉండగా ఒక్కసారి మీ అమ్మ గుండె చప్పుడు మీకు గుర్తుందా? లేదు మీరు ఆడుకునేటువంటి ఒక స్పెషల్ టాయ్ మీకు గుర్తుందా? మీరు బాగా చిన్నతనంలో ఉండగా అన్నమాట. ఓకేనా? లేదంటే మీకు కప్పినటువంటి ఒక వెచ్చటి బ్లాంకెట్ మీకు గుర్తుందా? లేదు అంటే గనక మిమ్మల్ని ఉయ్యాలో పడుకోబెట్టినప్పుడు మీ మీ మొహం మీద పడినటువంటి సూర్యరశ్మి మీకు గుర్తుందా? ఏదైనా ఒక్క మెమరీకి ఒక్కసారి వెళ్లి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే అంటే ఇది చెప్తున్నప్పుడు చాలా కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు కానీ, లేదు. అది తప్పకుండా మీరు ఆ మెమరీలోకి వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా. అండ్ ఎప్పుడైతే ఆ మెమరీలోకెళ్ళి ఎప్పుడైతే ఆ చిన్న పిల్లాడిలాగా, ఆ చిన్న పిల్లాడు ఎప్పుడైనా గాని అంటే చాలా మంది ఇన్‌ఫాంట్స్ ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి, వాళ్ళేంటండి ఆహ్, జస్ట్ మ తమ చుట్టూ జరుగుతున్న ఇప్పుడు ఒక పసిబిడ్డ దగ్గరికెళ్ళి మీరు నించోండి, హాయ్ అని చెప్పండి. ఎంత చిత్రంగా వాడు కళ్ళన్నీ అప్పగించుకొని మిమ్మల్ని ఒక 5 నిమిషాలు వాడు కళ్ళు గూడా ఆర్పకుండా చూస్తుంటాడు. ఎందుకంటే వాడికి అన్నీ విచిత్రమే. అసలు అవేర్‌గా, అలర్ట్‌గా మిమ్మల్ని బాగా అలాగే చూస్తూ ఉంటాడనమాట. చూసి అప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళెవరో కొత్తగా ఉన్నారని అర్థం చేసుకుంటూ ఉంటాడు. అన్నీ అలా తెలుసుకుంటూ ఉంటాడు గదా! అంత ప్యూర్ అవేర్‌నెస్ అంటే అంత ప్యూర్ అవేర్‌నెస్ అనమాట మనం. అంత ప్యూర్ కాన్షియస్‌నెస్ మనం. సో, ఆ ఇన్ఫాంట్ స్టేట్‌లో ఉండేటువంటి ఆ ప్యూర్ అవేర్‌నెస్ అండ్ కాన్షియస్‌నెస్సే మన నిజమైన సోల్ కాన్షియస్‌నెస్. ఒకవేళ మీరు నిజంగా వెళ్లి మీ సోల్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ కావాలి అనుకుంటే, అప్పుడు ఆ మెమోరీస్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అది కాంప్లికేటెడ్ కానే కాదు. అది తప్పకుండా మీరు వెళ్ళగలుగుతారు. వెళ్లి ఎప్పుడైతే గనక మీరు ఆ ప్యూర్ అవేర్‌నెస్‌తో కనెక్ట్ కాగలిగితే, అదే మీ సోల్ కాన్షియస్‌నెస్. అక్కడి నుంచి మీ సోల్ రికగ్నిషన్ అనేది మొదలవుతుంది అని చెప్పి రచయిత మనకి ఎక్సర్‌సైజ్ ఇచ్చారన్నమాట. ఓకేనా? ఆహ్, సో, ఇది ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్ అర్థమైంది కదండీ! లేదా మళ్ళొకసారి రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే. ఓకే. ఏం సౌండ్ లేదు అంటే గనక ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ వచ్చేసి లెసన్ 2. సుధా గారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెసన్ 2. మెనీ ఆఫ్ యూ హావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్ బిఫోర్. యూ, యెస్ యూ. You keep heading back to do it all over again, soaking in all the emotion, pain, feeling, love, and that happens every time. సో, ఏంటి అంటే మీరు అనేవారున్నారు కదా! మీరిక్కడికి ఎన్నో సార్లొచ్చారు.
ఏంటి నేనా? నేనా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును మీరే. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. వస్తూ ఉన్నారు అండ్ వచ్చిన ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు ముంచి తేల్చుకుంటూ ఉన్నారు. ఎందులో అట? రకరకాల ఎమోషన్స్‌లో, రకరకాల ఫీలింగ్స్‌తో, రకరకాల బాధలు, కష్టాలు, నష్టాలతో, అలాగే ఎంతో ప్రేమలో మిమ్మల్ని మీరు ముంచి తడుపుకుంటూ ఉంటున్నారు. అండ్ ఇది ప్రతిసారి కూడా జరుగుతూనే ఉంటుంది. యూ ఫీల్ థింగ్స్ డిఫరెంట్‌లీ హియర్. A few of you haven't done this journey as many times. బట్ నో వరీస్. ఇట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్. సో ఏంటి అంటే మీలో కొంతమంది ఎక్కువ సార్లు ఇక్కడికి ఈ ప్లానెట్ ఎర్త్ మీదకొచ్చుండరు. బట్ ఏం వరీ అవ్వద్దు. ఎక్కువ సార్లు రాలేదు కాబట్టి నాకేమంత ఎక్స్‌పీరియన్స్ ఉండదా అంటే లేదు లేదు. ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ వాడికైనా, అస్సలు ఎక్స్‌పీరియన్స్ లేని వాడికైనా కానీ ఇదంతా మళ్ళీ సేమే అని చెప్తున్నారనమాట. మరి ఓకే. ఇక్కడికొచ్చేటప్పుడు ఏం చేసుకుంటాము అంటే, యూ చూజ్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. ఎటువంటి అనుభవాలు నువ్వు పొందాలనుకున్న దానివి నువ్వే చేసుకుంటావు. యూ చూజ్ యువర్ సోల్ సర్కిల్. ఎటువంటి అమ్మానాన్నలకి, తర్వాత ఆహ్, చ అంటే చుట్టపక్కలకి, తర్వాత ఏంటి అంటే భర్తకి, భర్త కుటుంబానికి, తర్వాత మన ఆత్మ కుటుంబానికి ఎటువంటి సోల్ కుటుంబంతో మనం ఉండాలి అనుకుంటున్నామో అది కూడా మనమే చేసుకున్నాం. యూ చూజ్ వేర్ అండ్ వెన్. ఎక్కడ ప్రతి ఒక్కరిని మనం ఎలా మీట్ అవ్వాలి? ఈ ఛాలెంజ్ నేనెప్పుడు ఫేస్ చేయాలి? ఆ ఛాలెంజ్‌ని నేనెప్పుడు ఫేస్ చేయాలి? సో, ప్రతి ఒక్క ఛాలెంజ్‌కి కూడా మనం ఒక నిర్ణీతమైన సమయంలో నేను ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేస్తాను. దాని సమయాన్ని, సందర్భాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నావు నువ్వే. యూ చూజ్ యువర్ పర్సనాలిటీ. నీ పర్సనాలిటీని కూడా నువ్వే చేసుకున్నావు. యాక్చువల్‌గా నిన్న నేను అంటే మొన్న ఇంట్రొడక్షన్ అప్పుడు కూడా నేనొక స్టోరీ చెప్పాను. ఒకతననమాట తను వచ్చే ముందు తనకి రెడ్ హెయిర్ కావాలని, ఆ రెడ్ హెయిర్ ఉన్న అమ్మాయికైతే తొందరగా పెళ్లి కాదు. అందరూ యాక్సెప్ట్ చేయరని చెప్పి, ఆ రెడ్ హెయిర్ ఉన్న అబ్బాయిగా పుట్టాలని అండ్ మళ్ళీ ఏంటి తను యాక్చువల్‌గా ఏంటంటే ఆ చూసింగ్ ప్రాసెస్‌లో తనొక తల్లి గర్భంలో ఉన్న శిశువుని చూస్తాడనమాట. ఇదిగో ఈ తల్లి ఇక్కడ గనక నువ్వు పుడితే నువ్వు మహా కోపిష్టి మనిషిలాగా పుడతావు. దానివల్ల చాలా నష్టాన్ని, చాలా వినాశనాన్ని సృష్టిస్తావు అంటే, అమ్మ బాబోయ్! ఇది నేను వెళ్ళే మార్గానికి అసలు కంప్లీట్ అపోజిట్. నేనంత కోపిష్టి మనిషిగా నేను ఉండకూడదు అనేసి అనుకుంటారనమాట. సో, నీకు కోపం ఉండాలా? దయతో ఉండాలా? లేదంటే చాలా సహనంతో ఉండాలా? లేదు అంటే చాలా మూర్ఖత్వంతో ఉండాలా? బుద్ధిహీనురాలుగా ఉండాలా? సో, నీ పర్సనాలిటీని కూడా నువ్వే ఎంచుకొనొచ్చావు. యూ చూజ్ ద హ్యూమన్ కంటైనర్. హ్యూమన్ కంటైనర్ అంటే ఇప్పుడు అబ్బాయిగా, అమ్మాయిగా ఎలా ఉండాలి అన్నది కూడా నువ్వే చేసుకొనొచ్చావు. ఈ చాయిసెస్ అన్నీ కూడా నువ్వే. దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో మెనీ సెలక్షన్స్ టు బి మేడ్. సో, చాలా రకరకాల వేరియేషన్స్‌లో నుంచి, రకరకాల సెలక్షన్స్‌లో నుంచి మొత్తానికి ఒక యూనిక్ సెలక్షన్‌ని నువ్వే ఎంచుకొని వచ్చావు. ఆ యూనిక్ సెలక్షనే నువ్వు. A unique selection of personality, human container, a selection of parent, family, early upbringing, and even when you select the challenging course, for many of you who have mastered simple lessons, your destiny is chosen carefully. సో ఏంటంటే ఒక యూనిక్ సెలక్షన్‌వి నువ్వు. ఎలా? నీ పర్సనాలిటీ, తర్వాత నువ్వొక అమ్మాయిగా పుట్టాలా? అబ్బాయిగా పుట్టాలా? అట్ ది సేమ్ టైమ్ నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ అండ్ వాళ్ళు నిన్ను పెంచే విధానం. నీ పెంచే విధానం బట్టి కూడా నీ నీ యొక్క నువ్వు చాలా విషయాలు నేర్చుకొని నువ్వు అలాగే తయారవుతావు గదా! సో, ఒక్క నిమిషం జస్ట్ ఎక్స్‌క్యూజ్ మీ. ఆ! సో, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నువ్వు నీ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అనుభవాలు అన్నిటిని మిళితంగా చూస్తే యూ ఆర్ ద మోస్ట్ యూనిక్ పర్సనాలిటీ అన్నమాట. మళ్ళీ నీ యొక్క నువ్వు ఈ జీవితంలో చేరుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యాన్ని, ఈ జీవితంలో అసలు నువ్వు ఏం నేర్చుకోవాలని వచ్చావు అనే అంతిమ లక్ష్యాన్ని కూడా నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఎంచుకొనొచ్చావు. ఇట్ ఈస్ డిస్కస్డ్ విత్ యూ. యూ అగ్రీ టు ఇట్ విల్లింగ్‌లీ. సో, ఏంటి అంటే మనం ఒక కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అని లేదు అంటే గనక మన స్పిరిట్ గైడ్స్ ఉంటారనమాట. వాళ్ళతో చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని ఎంచుకుని తెచ్చుకున్నాం అనమాట ఇదంతా. వాళ్ళతో చక్కగా డిస్కస్ చేసుకున్నాము. అన్నీ డిస్కస్ చేసుకొని నేను ఫైనల్‌గా ఓకే. నాకు ఈ సోల్ ప్లాన్ నచ్చింది. నేను దీనికి ఫిక్స్ అవుతాను అని నీకు నువ్వు విల్లింగ్‌గా దీనికి అగ్రీ చేసావనమాట. యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హావింగ్ ఎ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ దట్ యూ కాల్ మై లైఫ్. బికాస్ యూ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. నువ్వు ఒక పర్టిక్యులర్ అనుభవాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చావు. ఆ ఎంచుకున్న అనుభవం ఈస్ నథింగ్ బట్ నీ జీవితం. అదే నీ జీవితం. ఇది నువ్వు చాలా ఇంట్రెస్ట్‌తోని నువ్వు ఈ అనుభవాన్ని ఎంచుకున్నావు. ఎందుకు అంటే హౌ యూ విల్ హ్యాండిల్ ఇట్. వాట్ యూ విల్ ఫీల్. అసలు నువ్వు ఆ అనుభవాన్ని ఎంచుకొనొచ్చావు గదా! ఛాలెంజెస్‌ని ఎంచుకొనొచ్చావు గదా! దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావని ఈ ఈ యొక్క క్యూరియాసిటీతో అన్నమాట. నేను అంటే నేనొక నేనొక డివైన్ కాన్షియస్‌నెస్‌ని.
నాకు అంటే భగవంతుడితో సమానంగా నేనొక క్రియేటర్‌ని. ఇంత శక్తి సామర్థ్యాలున్న నేను ఈ భూమి మీదకి ఈ పరిమితమైన శరీరం తీసుకొని ఇక్కడ ఉన్నప్పుడు, నేను కంప్లీట్‌గా ఆ సోల్ నాలెడ్జ్ అంతా మర్చిపోయి, ఇక్కడ నా శరీరమే నేను అనుకుంటూ ఉన్నప్పుడు, ఇటువంటి కష్ట నష్టాలు, ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎటువంటి ఇంట్రెస్ట్‌తో మనం తీసుకున్నామంటే, ఎలా దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను అన్న విషయం కోసము. అండ్ ఇది హ్యాండిల్ చేసేటప్పుడు నేనెలా ఫీల్ అవుతాను? అండ్ హౌ విల్ యూ ఓవర్‌కమ్ దోస్ ఛాలెంజెస్? వాటిని ఎలా ఓవర్‌కమ్ అవుతాను? అండ్ వేర్ విల్ యూ ఫెయిల్? ఎక్కడ ఫెయిల్ అవుతాను? అండ్ వాట్ విల్ యూ లెర్న్ ఈచ్ డే? సరే, ఈ ఛాలెంజెస్ ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ఏమేమి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను? వాట్ యూ విల్ లెర్న్ ఇన్ థిస్ లైఫ్ టైమ్? సో, ఈ ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఫైనల్‌గా నా లైఫ్ టైమ్‌లో నేను ఏం అచీవ్ చేయబోతున్నాను? ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి అత్యంత ఇంట్రెస్ట్‌తో, కుతూహలంతో నువ్వు ఈ ఛాలెంజెస్ అన్నీ, నీ సోల్ ప్లాన్, నీ ఎక్స్‌పీరియన్స్, నీ లైఫ్ అన్నదాన్ని నువ్వే ఎంచుకొని, నువ్వే ఆల్రెడీ నీ స్పిరిట్ గైడ్స్‌తో, ఈ కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అని ఉంటారనమాట. వాళ్ళతో అందరితో డిస్కస్ చేసి, నాకు కంప్లీట్‌గా అంటే ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే దాన్ని ఎంచుకొని ఇక్కడికొచ్చావు. ఇట్ ఈస్ ఆల్ ఎ గ్రాండ్ ఎక్స్‌పెరిమెంట్. ఇజంట్ ఇట్? ఇదంతా ఒక గొప్ప పెద్ద ఎక్స్‌పెరిమెంట్ కదా! నిజం కాదా? All the showing up with nothing, not a dime in your pocket, just as a helpless little baby born naked in the world. Enjoy the ride. సో చూడండి, నాకైతే ఈ ఈ అంటే ఈ చిన్న 4 పదాలు, సారీ, 4 లైన్‌లు నాకు భలే నచ్చిందనమాట. చూడండి, ఇదిగో ఇన్ని రకాల అంటే ఇన్ని రకాల సెలక్షన్స్ తీసుకొని, అంటే నాకు ఈ పేరెంట్స్‌కే పుడతాను, నేను ఇలాగే పుడతాను, నేను ఒక అమ్మాయిగా పుడతాను, నేను వీళ్ళనే పెళ్లి చేసుకుంటాను. సో, ఇయన్నీ సెలక్షన్ చేసుకొనొచ్చావు. తర్వాత నాకు ఈ ఛాలెంజ్ కావాలి, ఆ ఛాలెంజ్ కావాలి. నేను కొంచెం పొట్టిగా పుడతాను. పొట్టిగా పుట్టినప్పుడు నేనెంత బాధలు అనుభవిస్తానో, దాన్నెలా హ్యాండిల్ చేస్తానో చూడాలనుకున్నావు. తర్వాత నేను ఒక అనారోగ్యం తెచ్చుకుంటా అని చెప్తావు. లేదు అంటే గనక నేను కొన్ని ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకుంటా అని చెప్పి, ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నువ్వే చేసుకొనొచ్చావు. అన్ని చాయిస్‌లు చేసుకొనొచ్చావు. హ్యాపీగా ఆమోదించావు. నాకిలాగే ఉండాలని చెప్పావు. వచ్చావు అంతా. ఇదంతా ఒక గొప్ప ఎక్స్‌పెరిమెంట్‌గా నువ్వే డిజైన్ చేసుకున్నావు. ఇదంతా, ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎలా వచ్చాం మనము? చూడండి. ఆల్ దిస్ షోయింగ్ అప్ విత్ నథింగ్. నాట్ ఎ డైమ్ ఇన్ యువర్ పాకెట్. ఒక్క అంటే జేబులో ఒక్క రూపాయి గూడా పెట్టుకోకుండా, ఏవి లేకుండా ఉత్త చేతులతో ఒక లిటిల్ బేబీగా, అది గూడా బట్టలు కూడా లేనటువంటి చిన్న ఒక చిన్న పసివాడుగా మనం ఈ భూమి మీదకొచ్చాం. ఎంత కరేజియస్ చూడండి మనం నిజంగా. ఒక చిన్న ఒక చిన్న చిల్లి గవ్వ గూడా మన పాకెట్‌లో లేదనమాట. కేవలం ఒక శరీరంతో, అది కూడా ఒక బట్టలు లేనటువంటి ఒక చిన్న పసిబిడ్డ ఒక శరీరంతో మనం ఇక్కడికొచ్చామనమాట. ఎంజాయ్ ద రైడ్ అని చెప్తున్నారనమాట. సో, వాట్ ఈస్ థట్ యూ రియల్లీ వాంట్? ఈవెన్ ఇఫ్ యువర్ మైండ్ ఈస్ కన్‌ఫ్యూజ్డ్ ఆర్ అన్‌ష్యూర్, యువర్ సోల్ నోస్ యువర్ డీపెస్ట్ లాంగింగ్స్. ఓకే. అసలు నీకేం కావాలి? నీ మైండ్ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉందా? అసలేం అర్థం గావట్లేదా? మరేం పర్వాలేదు. కానీ నీ లోపలున్న ఆత్మకి మాత్రం నీకు నిజమైన డిజైర్ ఏంటి? అసలు నీకేం కావాలి? అన్న డీపెస్ట్ ఆ సెన్స్‌ని మాత్రం నీ సోల్ ఎప్పుడూ కూడా దాన్ని పట్టుకునే ఉంటుంది. వర్కింగ్ విత్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్స్, ద ఫస్ట్ థాట్ ఆర్ ఫీలింగ్ దట్ కమ్స్ టు ద మైండ్. కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. వర్క్ క్విక్‌లీ. డోంట్ అలౌ యువర్ మైండ్ టు ఇంటర్ఫియర్. లెట్ యువర్ సోల్ ఆన్సర్. సో, ఏంటి అంటే ఇప్పుడు కింద ఒక 3 క్వెషన్స్ ఇచ్చారన్నమాట. దానికి మీకొచ్చేటువంటి మొదటి ఇంప్రెషన్ ఏంటి? మొదటి థాట్ ఏంటి? మొదటి ఫీలింగ్ ఏంటి? దాన్ని మీరు ఆ ఖాళీల్లో నింపండి. ఎక్కువగా ఆలోచించకండి. మీ మైండ్ అంటే మీ ఇగోయిస్టిక్ మైండొచ్చి అది డ్రామా ప్లే చేయొచ్చు. అక్కడి దాకా కూడా మీరు ఛాన్స్ ఇవ్వకండి. మీ సోల్ నుంచి ఆన్సర్ రావాలంటే మీకు నిజంగా ఒక క్వెషన్ విన్నప్పుడు, ఒక పరిస్థితిని చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు మీకు వచ్చేటువంటి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ థాట్ ఏంటి? ఫీలింగ్ ఏంటి? దాన్ని రానివ్వండి అని చెప్పేసి అంటున్నారనమాట. ఇది అన్నిటికి వర్తించదండి. ఇక్కడ ఈ క్వెషన్స్‌కి మాత్రమే. ఓకేనా? ఒక పర్సన్‌ని చూడంగానే అమ్మ బాబోయ్! ఇదసలు చాలా చెత్త మొహంలా ఉన్నాడు. అంటే అది సోల్ చెప్పినట్టు కాదనమాట. ఓకేనా? సో, నాకు ఇమ్మీడియేట్‌గా యాక్చువల్‌గా ఈ క్వెషన్ గూడా వచ్చిందనమాట. అవును, ఒక పర్సన్‌ని చూస్తాం, ఒక సిట్యుయేషన్‌ని చూస్తాం. ఛీ! వీళ్ళేంటి ఇంత వరస్ట్‌గా పోట్లాడుకుంటున్నారు, వరస్ట్ ఫెలోస్ అని అంటాము. అది సోల్ నుంచి వచ్చిందా? కానే కాదు. సో, అట్లా కాదనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 3 క్వెషన్స్‌కి మాత్రం మీకు టక్కున వచ్చే ఆన్సర్‌ని మాత్రం వెంటనే మీరు పట్టుకోండి దాన్ని అని చెప్తున్నారనమాట సారా గారు. ఓకే. ఫస్ట్ క్వెషన్ చెప్తున్నానండి. వాట్ ఐ చూస్ ఇన్ ద పాస్ట్ ఈస్. నేను గతంలో నేను ఎక్కువగా దేన్ని ఎంచుకున్నాను? ఆ ఖాళీని మీరు పూరించండి. వాట్ ఐ చూస్ ఇన్ ద పాస్ట్ ఈస్.
డాష్. ఈ ఓకే. ఆన్సర్ చేసుకున్నారనుకుంటున్నాను. వాట్ ఐయామ్ చూసింగ్ నౌ. నేనిప్పుడు ఏం చూస్ చేసుకుంటున్నాను ఎక్కువగా? దానికి ఆన్సర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. మోర్ థాన్ ఎనీథింగ్ వాట్ ఐ రియల్లీ వాంట్ ఈస్ అన్నిటికంటే మిన్నగా ఇప్పుడు నేనేం కావాలనుకుంటున్నాను అన్నదానికి ఆన్సర్ ఇచ్చుకోండి. ఇది మన బుక్ రీడింగ్‌లో కూడా నేను పెడతాను. ఓకేనా? ఈ క్వెషన్స్. బట్ స్టిల్ మీకొచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్స్ అది మీ సోల్ యొక్క అంటే మీ సోల్ నిజంగా కోరుకుంటున్నది అదే అనేసి అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లెసన్‌కెళ్ళిపోదామండి. చిన్న చిన్నవే అన్నమాట. బుడ్డి బుడ్డి లెసన్స్ ఇందులో. ఓకేనా? లెసన్ 3 అన్నమాట. యూ ఆర్ హియర్ టు లెర్న్. దాని యొక్క హెడ్డింగ్ ఇదన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్స్ ఆఫ్ స్టఫ్ హియర్. But when we say learn, we don't mean things like math skills or history facts or any kind of specific knowledge. Of course, we delight in those of you who learn specific skills in this lifetime. You who treat life as a feast of learning, always picking up something new to absorb and understand. ఓకే. సో, ఇక్కడ ఈ భూమి అనే పాఠశాలలో మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం అంటే ఏ మ్యాథ్స్ స్కిల్సో, హిస్టరీ ఫ్యాక్ట్సో, ఒక స్పెసిఫిక్ నాలెడ్జో దీని గురించి కాదు నేను చెప్పేది. ఆఫ్‌కోర్స్ కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్‌ని తప్పకుండా ఒకళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఒక దాని మీద ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఒక లైఫ్ టైమ్‌లో. సో, ఓకే. అది ఆ విషయాన్ని పక్కన పెడితే గనక యాక్చువల్‌గా ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక పండుగలాగా ఏం పండగ? ప్రతిరోజు నేనిది నేర్చుకుంటున్నాను అన్న గొప్ప ఆనందంతో ఓకే. ఒక గొప్ప పండగలాగా ప్రతి ఒక్క కొత్త కొత్త విషయాల్ని పిక్ చేసుకుంటూ, ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ వెళ్ళడము చాలా చాలా ఉత్తమం అని చెప్పేసి అంటున్నారనమాట. యూ కెన్ కుక్, యూ కెన్ కేర్ ఫర్ యువర్ చైల్డ్, యూ కెన్ డ్రైవ్ ఇన్ స్నో, యూ కెన్ హ్యామర్, యూ కెన్ గార్డెన్ ఆర్ యూ కెన్ టింకర్ అండ్ ఫిక్స్. This is a marvelous way to actively be in the world, taking each new challenge as a skill to be learned. We also enjoy those of you who sing deeply into one subject for an entire lifetime. You write or play music, make an art, do a sport, you have a hobby, you explore one thing intensely with passion. సో ఏంటి అంటే మనం వంట చేయడం నేర్చుకోవచ్చు. మనం బిడ్డని అంటే మరి ఫస్ట్ టైమ్ తల్లి అయిన తర్వాత అసల బిడ్డ వాళ్ళని ఎలా కేర్ చేయాలో, ఆ పసిబిడ్డ ఎందుకేడుస్తున్నాడో, వాడికి ఏం గావాలో ఇవన్నీ కూడా అన్ని తల్లి కొత్తగా నేర్చుకుంటుందా లేదా? యూ కెన్ కేర్ ఫర్ ఎ చైల్డ్. తర్వాత స్నోలో ఎలా నడపాలో, కార్ ఎలా నడపాలో తెలుసుకోవడము. తర్వాత ఎలాగ హ్యామర్‌ని యూజ్ చేయాలని, ఎలా గార్డెన్ చేయాలని, ఎలా టింకరింగ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి. సో, ఇవన్నీ గూడా ఏంటంటే ఈ ప్రపంచంలో ఏంటంటే బాగా యాక్టివ్‌గా ఉంటూ ప్రతిసారి ఒక న్యూ ఛాలెంజ్‌నో, న్యూ స్కిల్‌నో ఎంచుకొని ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకానొక పర్టిక్యులర్ సబ్జెక్ట్ తీసుకొని అదొక మ్యూజిక్ కావచ్చు, ఒక ఆర్ట్ కావచ్చు, ఒక స్పోర్ట్ కావచ్చు, ఒక హాబీ కావచ్చు. అందులోకి చాలా డీప్ డైవ్ చేసి ఎన్నో పీహెచ్‌డీలు ఏంటో చాలా లోతుగా దాన్ని పరిశీలించి ఎంతో రీసెర్చ్ చేసేస్తూ ఉంటారనమాట. చాలా ప్యాషనేట్‌గా వర్క్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కొంతమంది. As many as you may have suspected, those of you who are fascinated by one area of work have usually done the same work before. సో, మీకు అనుమానం కలిగినట్టుగానే నిజమే. కొంతమంది ఎవరైతే గనక చాలా డీప్ డైవ్ చేస్తూ ఒకటే అంశం మీద బాగా లోతుగా పరిశీలన చేసి ఎంతో రీసెర్చ్ చేసేవాళ్ళు, ఇంత క్రితమే అనేక జన్మలలో ఆ పని చేసి ఉన్నారు. అందుకే వాళ్ళకి ఆ ఏరియా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, మళ్ళీ ఈ జన్మ తీసుకొని, మళ్ళీ అదే లైన్‌లోకి వెళ్లి, మళ్ళీ దానికి రీసెర్చ్ ఎక్కడైతే అంటే ఎక్కడైతే వాళ్ళు వదిలిపెట్టారో కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి నేర్చుకోవడం జరగదు. మళ్ళీ బేసిక్స్ నుంచి నేర్చుకుని, ఎక్కడైతే వాళ్ళు పనిని ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టడం మనం చాలా సార్లు వినే ఉంటాం కదా! Many times in previous lifetimes. Each time you come back, you remember faster, you get it earlier, you have more fun creating. కాకపోతే ఏంటంటే ఆ ఒకటే పని మీద చాలా ప్యాషనేట్‌గా వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే అనేక జన్మలుగా వాళ్ళు అదే ఏరియాలో ఎంతో వర్క్ చేస్తూ ఉండుంటారు. బట్ వాళ్ళు ఈ జన్మలో ఏం చేస్తారంటే అందరికంటే చాలా త్వరితగతిన ఆ విషయాన్ని చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారనమాట. అందరికంటే ముందుగా ఉండుంటారు. అండ్ ఏంటంటే వాళ్ళు చాలా అంటే కొత్త కొత్త విషయాల్ని సృష్టించటంలో వాళ్ళకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుందంట. సమ్ ఆఫ్ యూ విల్ ఈవెన్ కమ్ అక్రాస్ ద వర్క్ యూ డిడ్ బిఫోర్.
and you will read the writings you wrote. You will see the paintings that you painted. You will listen to the same music. You will learn the same surgery skills and read the same scientific experiments. It is the case of you in this lifetime finding you who you were in past life, linked by your common passion in one field. సో ఏంటంటే, కొన్నిసార్లు ఇది కూడా జరగవచ్చు. ఏంటి అంటే, నువ్వు రాసిన కవితలనే మళ్ళీ నువ్వు చదువుకోవచ్చు. అబ్బా! ఎంత గొప్ప కవితలురా అని చెప్పి నువ్వే చదువుకోవచ్చు. నువ్వు రాసిన అంటే కాకపోతే గత జన్మల్లో నువ్వు రాసినటువంటి కవితలు. ఆ! మేబీ నువ్వు వేసిన పెయింటింగ్స్‌ని మళ్ళీ నువ్వు ఎంతో అద్భుతం అని చెప్పి దాన్ని చూడవచ్చు. అలాగే ఎంజాయ్ చేయవచ్చు. అలాగే నువ్వు చేసినటువంటి మ్యూజిక్‌ని మళ్ళీ నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. నువ్వు కనిపెట్టినటువంటి సర్జరీ స్కిల్స్‌ని మళ్ళీ నువ్వు నేర్చుకోవచ్చు. సో ఏంటి అంటే ఆహ్, ఒకవేళ ఒకవేళ నువ్వు ఈ కోవకి చెందిన వాడివైతే గనక నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటున్నావు. గతంలో ఉన్న నీకు నువ్వు పరిచయం అవుతున్నావు. ఏ ఏ లింక్‌తో? ఒక లింక్‌తో. అదేంటంటే ఆ ప్యాషన్ ఇన్ దట్ కామన్ ఫీల్డ్. ఈ ఆర్ట్ అంటే ఒక ప్యాషన్ ఉండడము, పాటలంటే ఒక ప్యాషన్ ఉండడం మూలాన నీ గత జన్మలతో నువ్వే మళ్ళీ లింక్ అవ్వబోతున్నావు అని చెప్పి చెప్తున్నారనమాట. వేరెవర్ యూ వర్, whether you are exploring everything all a time or exploring few things with a great passion and intensity, the same thing is true. You're making a good use of your time. You're actively striving to learn the curriculum. Okay. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఎన్నో అంటే అన్నిట్లో నువ్వు వేలు పెట్టి అన్ని విషయాలు నేర్చుకున్నా, లేదు అంటే గనక లేదు నాకు ఒకటే విషయం పైన మహా ఇంట్రెస్ట్ అని చెప్పి ఒకటే విషయం నేర్చుకున్నా, ఒక గొప్ప ప్యాషన్‌తో, ఒక గొప్ప ఇంటెన్సిటీతో ఒకటే విషయం నేర్చుకున్నా మరేం పర్వాలేదు. నువ్వు ఒక్కటి మాత్రం తెలుసుకో ఏంటి అంటే, నీ టైంని నువ్వు చాలా సదుపయోగపరుచుకుంటున్నావు. ఎందుకు అంటే గనక నువ్వు ఈ జన్మలో ఏదైతే కార్యక్రమం అంటే చెయ్యాలని వచ్చావో దాని మీద యాక్టివ్‌గా దాని వైపులో అడుగు వేసుకుంటూ, దాని వైపు నడుచుకుంటూ నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారనమాట రచయిత. In this weird world, this world of electronica, we see those who lock them into a man-made hum, which is so engaging to the eyes and the ears and sometimes to the mind. But that particular hum that only leads to the vibration of electronica. It does not tap into surviving vibration ఆఫ్ ద సోల్. సో ఏంటి అంటే ఇప్పుడు నిజంగా ఒక విచిత్రమైన ప్రపంచంలో మనం ఉన్నాము. ఎట్లా అంటే యాక్చువల్‌గా మొత్తం ఎలక్ట్రానిక్స్‌తో నిండిపోయింది. ఫోన్‌లు, బోలెడన్ని డిస్ట్రాక్షన్స్ నిజంగానే. ఆ విషయం మనం ఎంతో మంది చెప్పగా కూడా వినుంటాం ఇప్పటికే. అసలు ఎంత డిస్ట్రాక్షన్స్ ఉన్నాయంటే చెప్పలేనన్ని డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఏంటి టీవీ అని, అంటే ఫోన్స్ అని చెప్పి అవి అసలు మేజర్ పార్ట్ ఆఫ్ టైమ్‌ని నిజంగా కిల్ చేసేస్తా ఉంటాయన్నమాట. సో వీటిలో గనక నువ్వు ఎంగేజ్ అవుతూ ఎంతసేపు వాటినే చూసుకుంటూ ఉన్నావు అంటే గనక మళ్ళీ ఎక్కడికో ఎళ్ళవు. మళ్ళీ వీటిలోకే ఇంకా చిక్కుకుపోతూ ఉంటావు. కానీ ఎప్పటికి కూడా నీ సోల్ నిజంగా ఏం కోరుకుంటుంది అన్న విషయానికి నువ్వు ఏనాడు కూడా వెళ్ళలేకపోతావు అని చెప్తున్నారనమాట రచయిత. We say experience more than this. The world is teeming, energetic universe offers so much more. ఈ ఈ ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో ఎనర్జీతో నిండుకుని ఉంది. దాన్ని గనక నువ్వు నిజంగా అనుభవించగలిగితే గనక ఆ యూనివర్సే మీకు ఎన్నో గొప్ప సదవకాశాలనిస్తుంది. వి సే చూస్ అ బ్రాడర్ కరిక్యులమ్. లెర్న్ వాట్ యూ డోంట్ నో. లెర్న్ వాట్ ఇంట్రెస్ట్స్ యూ. లెర్న్ వాట్స్ హార్డర్ టు మాస్టర్. యువర్ చాయిసెస్ ఆర్ లిమిట్‌లెస్. సో ఏంటి అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కొంచెం పక్కన ఉంచి చాలా ఒక బ్రాడర్ కరిక్యులమ్ అంటే ఏంటంటే ఒక పుస్తకం చదువుకోవడం, ఒక ధ్యానం చేయడము, అట్ ది సేమ్ టైమ్ ఒక ఆర్ట్ నేర్చుకోవడము. ఆ ఆర్ట్స్‌లో కూడా మీకు తెలియనిది బాగా కష్టం, అమ్మో! ఇది మహా కష్టంరా బాబు అన్నది నేర్చుకోండి. మరేం పర్వాలేదు. మీకు బాగా ఇంట్రెస్ట్ అయింది. అబ్బా! నాకు వీణ నేర్చుకోవడం అంటే మహా ఇంట్రెస్ట్. దాన్ని నేర్చుకోండి. మీకేది ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏది అసలు చాలా కష్టంరా బాబు దీన్ని మాస్టర్ చేయడం అని అనుకుంటామో, ఆ విషయాలని చాలా ఎక్కువ బ్రాడర్ కరిక్యులమ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు అనేకమైన చాయిసెస్ ఉన్నాయి. యువర్ చాయిసెస్ ఆర్ లిమిట్‌లెస్. అట్ నో టైమ్ will you stop your exploration of the soul experience except perhaps the moment when you are in the portal returning to the spirit before you return again. సో ఏ సమయంలో కూడా, ఏ క్షణంలో కూడా ఆపవద్దు. ఈ సోల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడంలో ఏనాడు కూడా ఆపవద్దు. ఎప్పుడు కూడా ఆపవద్దు. ఎప్పుడు ఇది ఆగిపోతుందంటే మళ్ళీ మనం మరణించి మళ్ళీ ఆ పోర్టల్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఎక్స్‌ప్లోర్ అంటిల్ ద లాస్ట్ మొమెంట్. ఎక్స్‌ప్లోర్ అంటిల్ ద లాస్ట్ బ్రెత్. సో లాస్ట్ మొమెంట్ దాకా, ఆఖరి ఊపిరి దాకా, ఆఖరి క్షణం దాకా కూడా ఏదో ఒకటి కొత్తది నేర్చుకోండి. ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండండి. ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉండండి. బీ ప్యాషనేట్. Be frenetic with desire to learn in this way, even in the proportion to your consciousness and your mortality. The closer you get to death, the more you understand the extraordinary experience of life.
సో, చాలా ప్యాషనేట్‌గా ఉండండి. ఒక పిచ్చితనంతో ఉండండి. ఏ పిచ్చితనము చాలా విషయాలు నేర్చుకోవాలని, చక్కగా నేర్చుకోవాలి అని చెప్పేసనమాట. ఈవెన్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ కాన్షియస్‌నెస్ అండ్ యువర్ మోర్టాలిటీ. సో, అంటే మీ యొక్క కాన్షియస్‌నెస్, మీ బుద్ధి, జ్ఞానము ఎటువైపు నడిపిస్తుందో, అటువైపు మీరు నడవండి. అండ్ ఏంటి అంటే, మీరెప్పుడైతే మరణానికి చేరువ అవుతూ ఉంటారో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకప్పుడు అర్థమవుతుంది. ఎంత అద్భుతంరా ఈ జీవితము అని అనిపిస్తుంది అనేసి అంటున్నారనమాట. వి సజెస్ట్ యూ డ్రీమ్ బిగ్, దెన్ ఎక్స్‌పాండ్ ద డ్రీమ్. డ్రీమ్ ఈవెన్ బిగ్గర్ థాన్ యూ హావ్ ఇమాజిన్డ్ పాసిబుల్, దెన్ లివ్ ఇట్. ఇట్ ఈస్ ఇండీడ్ పాసిబుల్. ఇట్ ఈస్ వై యూ ఆర్ హియర్. ఏంటి అంటే తనేం చేస్తున్నారంటే, తనేం సజెస్ట్ చేస్తున్నారంటే గనక, బాగా చాలా అంటే పెద్ద పెద్ద అంటే గొప్ప కలల్ని పెట్టుకోండి. అలాగే ఆ కలల్ని మరింత విస్తృతం అంటే ఏమంటారు? ఎక్స్‌పాండ్ చేయండి వాటిని. ఆ కలల్ని మరింత ఎక్స్‌పాండ్ చేయండి. అండ్ ఇంకా పెద్దగా ఆలోచించండి. ఇంకా పెద్దగా కలలు కనండి. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు. సో, ఏంటంటే ఇది పాజిబులేనా అని అనిపించేంత ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప డ్రీమ్స్ పెట్టుకోండి. దాన్ని నిజంగా బ్రతికి చూపించండి. యెస్, అది పాజిబులే. తప్పకుండా పాజిబులే. అందుకనే నువ్విక్కడికొచ్చావు. సో, ఆ నీ కలలన్నీ నెరవేర్చుకోవడానికి, ఆ ఇంపాసిబుల్ అన్న కలల్ని కూడా నువ్వు నెరవేర్చి చూపించడానికి, జీవించడానికే నువ్విక్కడికొచ్చావు. సో, ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ మనం నేర్చుకోవడానికే వచ్చాము. అనేక పాసిబిలిటీస్ ద్వారా, అనేక అంశాల నుంచి నేర్చుకోవడానికే వచ్చాము. ఏనాడు కూడా నేర్చుకోవడం అన్నది ఆగకూడదు అన్న విషయాన్ని ప్రధానంగా మనకిక్కడ చెప్పాలనుకున్నారనమాట. మనం ఇక్కడికొచ్చిందే నేర్చుకోవడానికి. హ్యూమన్ కంటైనర్‌ని తీసుకుందే నేర్చుకోవడానికి. ఏనాడు కూడా ఆపొద్దు. సో, ఒకటే విషయం పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటుందా, దాంట్లోకి వెళ్ళండి, మునిగిపోండి. అదే మీరు నెక్స్ట్ జన్మలు తీసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని మీతో కనెక్ట్ చేస్తుందనమాట. మీరు మరింత ఎంతో గొప్ప రిసర్చ్‌ని కూడా చేయొచ్చు. లేదు అంటే ఒక బ్రాడర్ కరిక్యులమ్ అనమాట. చాలా వివిధ అంశాలలో చక్కగా మీరు నేర్చుకుంటూ, అసలు మీ నాలెడ్జ్‌ని, మీ కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూనే పోతూ ఉండండి. అసలు మీకు అనేకమైన చాయిసెస్ ఉన్నాయి. అసలు చాయిసెస్ అనేవి లిమిట్‌లెస్ అని చెప్తున్నారనమాట. ఎప్పుడసలు మనం నేర్చుకోవడం అనేది ఆగాలి అంటే, మన ఆఖరి ఊపిరి, ఆఖరి క్షణం మాత్రమే ఆగాలి. ఎప్పుడైతే మనం మళ్ళీ తిరిగి వెళ్తూ ఆ పోర్టల్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆగుతుంది తప్పించి, ఈ భూప్రపంచం మీద ఎన్ని విధాలుగా పాసిబుల్ అయితే గనక అన్ని విధాలుగా నేర్చుకోమంటున్నారనమాట. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్సర్‌సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్‌సైజ్ ఏంటి అంటే మనకి ఇంకొకటి మనం ఒక విజువలైజేషన్ కావచ్చు, లేదంటే మెడిటేషన్ లాగా అన్నమాట. ఒక రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. రీకాల్ ఎ టైమ్ వెన్ యూ ఆర్ ఎ చైల్డ్. You may find yourself filled with the memories of being 8 to 10 years old. Notice what you're doing in this memory. You may be involved in something you love. Maybe you're doing an activity. Maybe you're focused on something. What are you doing in this memory? How do you feel? This is the clue to your gifts or talents. Are you using these gifts now? Would you like to? సో, ఆవిడిక్కడ మనకిచ్చిన ఎక్సర్‌సైజ్ ఏంటంటే, నేర్చుకోమని చెప్తున్నారు కదా! మనకి ఎక్కడో చోట కొన్ని ప్యాషన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాషన్స్ ఇప్పుడు నాకైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కాంపిటీషన్ అనమాట. విపరీతమైన కాంపిటీషన్. ఎలా అంటే పిల్లల్ని చదివిచ్చి చంపేస్తారక్కడ. అంటే తల్లిదండ్రులేమి కొత్తగా స్ట్రెస్ పెట్టనక్కర్లేదన్నమాట. ఓ శ్రీ చైతన్యానో, నారాయణ కాలేజ్‌లో చేర్పిస్తే చాలు. ఆ తల్లిదండ్రుల బాధ్యత కూడా వాళ్ళే తీసేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ర్యాంకులు చూపించుకోవాలి గదా! బయట పోస్టులు ఎతికించుకోవాలి గదా! అమ్మ బాబోయ్! మామూలు స్ట్రెస్ కాదండి. అసలు ఆఖరికి సండే కూడా పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఎగ్జామ్ ఉండేదనమాట. సండే అరపూట ఖాళీ ఉండేది. అసలు నిజంగా ఎప్పుడు లేచేవాళ్ళము, ఎప్పుడు ఎప్పుడు కాలేజీలకి పోయేవాళ్ళము, అసలు స్నానం చేసి ఇలా బొట్టు పెట్టుకొని అంటే ఆళ్ళ యూనిఫార్మ్ ఏసేసుకొని, ఆ బొట్టు పెట్టుకొని ఎళ్ళిపోవడమే అనమాట క్యారేజ్‌లో. అమ్మ క్యారేజ్ ఇచ్చేది చేతికి. పొద్దునుంచి సాయంత్రం దాకా అసలు ఇంకో ప్రపంచం లేదు. క్లాసుల మీద క్లాసులు, ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్. సాయంత్రం పంపించేవాళ్ళు. సాయంత్రం గూడా అది గూడా మళ్ళీ ఎక్స్‌ట్రా స్టడీ అవర్స్. అది గూడా ఎస్పెషల్లీ మళ్ళీ ఇంకేంటంటే ఎంసెట్‌కి స్టార్ బ్యాచ్ అని అట్లా కొంచెం స్పెసిఫిక్‌గా పెట్టేవారనమాట. ఎవరైనా కాస్త చదువుతున్నారంటే ఆళ్ళని రుద్ది చంపేవాళ్ళనమాట. సో, అసలెప్పుడైతే సో, ఏంటంటే ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలలో ఈ కాలేజులు, ఈ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అందులో జాయిన్ చేశారంటే చాలు. నిజంగా ఆ పిల్లలు వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నా గాని అయి కంప్లీట్‌గా మర్చిపోయి తీరుతారనమాట. సో, నాకు అసలు గుర్తు గూడా లేదు. నాకు నిజంగా ఏదైనా టాలెంట్ ఉండేదా? నాకేదైనా ఇంట్రెస్టా? అని చెప్పి కూడా నాకు గుర్తు గూడా లేదనమాట. సో, ఇప్పుడు ఏం జెప్తున్నారంటే రచయిత, మీరు ఒక్కసారి 8-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఆ మెమరీ మీకు వెంటనే ర్యాండమ్‌గా కొన్ని మెమోరీస్ గుర్తొస్తుంటాయి గదా! ఆ ర్యాండమ్‌గా ఉన్న మెమోరీస్‌లో మీరేదైనా ఒక పని చేస్తున్నారా? ఒకసారి గమనించండి. మీకేదైనా పని ఇష్టంగా చేస్తున్నారా? ఏదైనా ఒక కళ ఇష్టంగా ప్రదర్శిస్తున్నారా?
దాన్ని ఒక్కసారి పట్టుకోండి. ఇప్పటికి చేస్తున్నారా? ఒక్కసారి దాన్ని అంటే ఇప్పటికి ఆ టాలెంట్‌ని మీకున్న ఆ గిఫ్ట్స్‌ని చక్కగా యుటిలైజ్ చేసుకోగలుగుతున్నారా? మరి లేదు అంటే గనక ఓకే. దాన్ని నేను చిన్నప్పుడే వదిలిపెట్టేసానంటే, పోయి ఇప్పటి నుంచి మొదలు పెడతారా? ఇప్పటి నుంచి చేయడం మొదలు పెడతారా? అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో, మీకేదైనా చిన్నప్పటి నుంచి ఏ బొమ్మలు వేసే టాలెంటో, సింగింగ్ టాలెంటో, లేదు అంటే గనక గొప్పగా ఆటలు ఆడగలరనుకోండి. సో, అందులో మీ టాలెంట్‌ని మీకున్న ఇంట్రెస్ట్‌ని, ఇష్టాలని మళ్ళీ వాటిని పదును పెట్టండి. మళ్ళీ వాటిని అంటే ఎందుకంటే యూ ఆర్ బోర్న్ విత్ దోస్ గిఫ్ట్స్ అన్నమాట. యూ ఆర్ బోర్న్ విత్ దోస్ టాలెంట్స్. సో, నీకు మాత్రమే ప్రత్యేకం అది. సో, నువ్వు నేర్చుకోవాలి. దాంట్లో నువ్వు మరింతగా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతావు. దాంట్లో మరింత సోల్ గ్రోత్ ఉంటుంది అని చెప్పి రచయిత చెప్తున్నారన్నమాట. సో, ఈ పాఠమంతా కూడా లెర్నింగ్ గురించన్నమాట. ఆహ్, ఒక్క నిమిషం. లెసన్ 4 అన్నమాట. యూ చూజ్ యువర్ కరిక్యులమ్. ఓకేనా? సో, మన కరిక్యులమ్‌ని కూడా అంటే ఏ క్లాస్ తర్వాత నెక్స్ట్ ఏ క్లాస్, తర్వాత ఏ ఎక్స్‌పీరియన్స్ తర్వాత నెక్స్ట్ ఏ ఎక్స్‌పీరియన్స్, ఏ ఛాలెంజ్ అన్నది కూడా మనమే చేసుకుంటాము. లాంగ్ బిఫోర్ యూ అరైవ్డ్ ఆన్ ద ఎర్త్ ఫర్ దిస్ లైఫ్ టైమ్, యూ కన్సిడర్డ్ వాట్ యూ వాంట్ టు లెర్న్. ఆల్ చాయిసెస్ వర్ అవైలబుల్. They were starting from there was starting from zero. There was starting from behind the starting line. Maybe you choose one of these positions. There was a starting from ahead of the starting line. Maybe you choose this. In this life, there is no right or wrong way for you. ఓకే. నువ్వు ఈ భూమి అన్న పాఠశాల మీదకి, ఈ భూమి అన్న ప్లానెట్ మీదకి రాకముందే, నువ్వేంటి, ఏమేమి నేర్చుకోవాలో, ఏమేమి లెసన్స్ కావాలో అన్నీ నిర్ణయించుకొనొచ్చేసావు కదా! అనేక, అనేక చాయిసెస్‌ని నువ్వు ఆల్రెడీ చేసేసుకొనొచ్చావు కదా! ఈ చాయిసెస్‌లో నేను ఈ పాఠం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోపం అన్న దాని నుంచి బయట ఎలా పడాలి అన్న విషయాన్ని నేను ఆహ్, నే ఈ పాఠాన్ని నేర్చుకోవాలని వచ్చాననుకోండి. ఓకేనా? అప్పుడు నా స్టార్టింగ్ లైన్ ఎక్కడి నుంచి ఉండాలన్నది కూడా నేనే నిర్ణయించుకున్నాననమాట. ఇప్పుడు నేను 0 నుంచి కోపం నుంచి ఎలా బయటపడాలని నేర్చుకోవాలనుకుంటున్నానా? లేదు లేదు అసల 0 కంటే ఎనక బిహైండ్ నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నానా? లేదు లేదు 0 కంటే ఒక 10 అడుగులు ముందు నుంచి అంటే నా లైన్‌లో ఇంకా ఒక 10 అడుగులు ముందుకేసేసి అంటే నేను అప్పటికే యాంగర్ మీద కొంత పట్టు సాధించాననమాట. మళ్ళీ అక్కడి నుంచి మరింతగా ముందుకెళ్ళాలని నేను నా లైఫ్‌లో నిర్ణయించుకొచ్చాను. సో, ఈ జీరో లైన్ నుంచి మనం ఈ జీరో నుంచి మనం అంటే ఈ ఈ లెసన్స్ లెర్నింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నామా? జీరో నుంచి ఇంకా వెనక్కెళ్ళిపోయి అంటే ఏంటి? ఈ కోపం వల్ల మనకి మనమే అంటే ఈ కోపం అనే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పర్సనాలిటీ అనుకోండి, లేదంటే ఈ కోపం అనే ఎమోషన్ అనుకోండి. దానివల్ల మనం అనేక కష్టాలు, నష్టాలను అనుభవించిన తర్వాత కిందకి దిగజారిన తర్వాత దాని నుంచి ఒక జీరో పొజిషన్‌కొచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేర్చుకుంటామా? లేదు అంటే గనక ఈ కోపంని ఈసారి నేను జీరో అనే లెసన్ నుంచి అసలేం తెలియకుండా నేర్చుకోవాలనుకుంటున్నామా? లేదు అంటే ఈ కోపం మీద ఆల్రెడీ కొంత నేను ఏంటంటే క్రిత జన్మలో నేను కొంత ఆల్రెడీ సాధన చేశాననమాట. పర్వాలా ఇప్పుడు నేనేంటంటే కోపాన్ని హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకోగలననమాట. కానీ దాని నుంచి మరింతగా ఎదగాలని అసలు కోపమన్న భావనే నాకెక్కువగా రాకుండా మరింత శాంతంగా, మరింత సహనంతో ఉండాలని నేర్చుకోవడానికి, ఆ కోపమనే ఎమోషన్‌ని కంప్లీట్‌గా జయించడానికి ఈ జన్మలో కూడా రావచ్చనమాట. సో, ఎక్కడి నుంచి మొదలవ్వాలన్నది కూడా మనమే డిసైడ్ చేసుకొనొచ్చనమాట. ఎక్కడ మన స్టార్టింగ్ లైన్ అనేది ఉండాలని. బట్ ఒకటే ఒకటి చెప్తున్నారు తను. ఏది కూడా పనిష్మెంట్ కాదు. అంటే జీరో లైన్ కంటే వెనక నుంచి ఆ కోపం వల్ల ఇంత వినాశనాన్ని, ఇంత కష్టాల్ని, నష్టాల్ని మనం పడిన తర్వాత నేర్చుకున్నామనుకోండి. అరెరే! నేనెంత పాపిని అసలు నాకు దేవుడు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు చూడండి. నేనేమో ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సొచ్చింది. కొంతమంది చూడండి వాళ్ళకి ఏ బాధలు లేవు. వాళ్ళకి కోపం ఉంది. వాళ్ళు ఈజీగానే నేర్చుకుంటున్నారు కదా! అని అనిపించవచ్చు. బట్ ఏ ఒక్కటి కూడా పనిష్మెంట్ కాదు. ఏ ఒక్కటి కూడా దేవుని యొక్క కృప కాదు. నథింగ్ ఈస్ పనిష్మెంట్. నథింగ్ ఈస్ ఫేవర్ ఆఫ్ గాడ్స్. ఓకేనా? వేర్ వేరెవర్ యూ ఫైండ్ యువర్‌సెల్ఫ్ ఈస్ వాట్ యూ హావ్ చూసన్. ఎక్కడ నీ పరిస్థితి నువ్వున్నా కానీ, ఆ పరిస్థితి మాత్రం నువ్వే ఎంచుకున్నావన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. అండ్ ఇఫ్ ద పాత్ ఈస్ ఛాలెంజింగ్ వన్ and we say sometimes the most difficult lives are the most blessed. For it, for it is in the most difficult circumstances, the beginning from the well behind the starting line, the beginning with challenges and difficulties that you have opportunity to learn the most. సో, ఎక్కడ నువ్వున్నప్పటికి కూడా ఒక్క విషయం ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వున్నప్పటికి కూడా ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఏంటి అంటే, ఈ పాత్‌ని
ఈ సందర్భాన్ని, ఈ అనుభవాన్ని నువ్వే చేసుకున్నావు. ఈ ఈ పాత్ చాలా చాలా కష్టతరంగా నీకనిపించినప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకో ఏంటి అంటే, ఎంతో, ఎంతో బాగా బాధాకరంగా, ఎంతో బాగా కఠినంగా అనిపించేటువంటి ఈ ఈ అంటే ఈ పరిస్థితులే ఏంటి అంటే ఈ డిఫికల్టీ లైఫ్సే ఏంటంటే ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ అంటున్నారనమాట. ఏంటంటే వాళ్ళే చాలా చాలా గొప్ప విషయాలను నేర్చుకుంటారు. గొప్ప జ్ఞాన సంపద వాళ్ళలో కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఫర్ ఇట్ ఈస్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్ ద బిగినింగ్ ఫ్రమ్ వెల్ బిహైండ్ లైన్. ఏంటి అంటే మోస్ట్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్ ఎవరు ఎక్కువ ఫేస్ చేస్తారంటే ఎవరైతే ఆ జీరో లైన్ కంటే వెనక నుంచి వాళ్ళ జీవితాన్ని మొదలుపెడుతున్నారు చూసారు? ఎవరైతే జీరో వెనక నుంచి వాళ్ళ వాళ్ళు నేను ఈ పర్టిక్యులర్ లెసన్‌ని ఆ జీరో వెనక లైన్ నుంచి నేను నేర్చుకుంటాను అని ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్ళు చాలా చాలా మోస్ట్ డిఫికల్ట్ సర్కమ్‌స్టాన్సెస్‌ని ఫేస్ చేస్తారు. ఏంటి అంటే అండ్ ఆహ్, సో, ఎవరైతే బిహైండ్ ద జీరో లైన్ నుంచి ఫేస్ చేయడం మొదలుపెట్టారో, వాళ్ళు ఏంటంటే చాలా, చాలా, చాలా అధికంగా నేర్చుకుంటారు అని చెప్పేసి అంటున్నారనమాట. నాకు యాక్చువల్‌గా ఒక విషయం గుర్తొచ్చింది. ఇది చెప్తుండగా ఏంటి అంటే, మేము యాస్ ఎ ఫ్యామిలీ అన్నమాట వి ఫేస్డ్ డిఫికల్టీ యాక్చువల్‌గా. ఫ్యామిలీ అంతా కూడా మేము ఒకానొక కఠినమైన పరిస్థితి మేము చాలా ఎదుర్కొన్నామన్నమాట. ఆ కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మేము ఐదుగురం అన్నమాట ఫ్యామిలీలో. ఆ ఐదుగురం కూడా 5 రకాలుగా ఆ సిట్యుయేషన్‌ని, ఆ సందర్భాన్ని చూసామన్నమాట. నేనైతే ఆ సందర్భాన్ని చాలా తిట్టుకుంటూ, ఎంతో మందిని హేట్ చేసుకుంటూ, మీ వల్ల మా పరిస్థితి ఇలా అయింది. వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల అని చెప్పి ఒక బాధితురాలుగా, ఒక విక్టిమ్ మోడ్‌లో పడిపోయి, నేను చాలా బాధపడి, అసలా ఎంతో చాలా నరకయాతన అనుభవించినట్టుగా నేనున్నాను. అయితే నా సిబ్లింగ్స్ వచ్చేసి వాళ్ళు ఓకే. ఆ బాధను ఫేస్ చేశారు. వాళ్ళు కూడా ఆ బాధలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ బాధను ఫేస్ చేశారు. కానీ నాలాగా అంత కుంగిపోలేదు. మా అమ్మగారున్నారు. ఆవిడెలా ఫేస్ చేశారనంటే గనక, అంటే ఏనాటికి ఈ కష్టం ఇలాగే ఉండిపోదు. ఖచ్చితంగా మంచి రోజులు రాబోతాయి. ఇది చిన్నపాటి కష్టం అంటే ఈ కష్టం కొద్ది రోజులు మాత్రమే. శాశ్వతము అంటే సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదన్న స్థితి నుంచి ఆమె ఎదుర్కొన్నారు ఈ సమస్య నుంచి. చూడండి అసల సేమ్ అదే సిట్యుయేషన్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ ద సేమ్ సిట్యుయేషన్ అన్నమాట. అండ్ నాకొకటి అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైతే నేను యాక్చువల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మా అమ్మగారున్న పరిస్థితి నుంచి ఎదుర్కోవడం అది కొంచెం తేలికనమాట. ఎందుకంటే తనకు తెలుసు. ఇది ఎప్పటికి ఈ కష్టం ఇలాగే ఉండిపోదు. ఖచ్చితంగా సుఖం వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా దీని నుంచి బయటపడతామని తను ముందుకెళ్లారనమాట. ఆ కష్టాన్ని ఫేస్ చేశారు. తను ముందుకెళ్లారు. అది తనకి చాలా ఈజీ అనిపించిందనమాట. నాకు మాత్రం ఆ సిట్యుయేషన్ చాలా చాలా డిఫికల్ట్ అనిపించిందనమాట. అసలు ఏంటి అంటే వాళ్ళని తిట్టుకుని, నేను బాధపడి, అనవసరంగా మళ్ళీ ఎప్పుడైతే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మనం అటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని మళ్ళీ, మళ్ళీ మన లైఫ్‌లోకి ఆహ్వానించుకుంటాం గదా! నేను మరిన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననమాట. ఎందుకంటే నా థింకింగ్ ప్యాటర్న్ మూలాన, నా ఆలోచన సరళి మూలాన. ఎప్పుడైతే ఈ ధ్యానము ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నానో, అప్పుడు కొంచెం ఆ థింకింగ్ నుంచి నేను బయటపడ్డాను. చాలా ఊరట పొందాననమాట. కానీ నా వే ఆఫ్ అండర్‌స్టాండింగ్, నా లెసన్స్ మా సిబ్లింగ్స్ లెసన్స్, మా అమ్మగారి లెసన్స్‌తో కంపేర్ చేస్తే నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను. నిజానికి. నేను చాలా ఎంపథెటిక్‌గా ఉంటాననమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కష్టం ఫేస్ చేస్తూ నేనిలా బాధలో ఉన్నానంటే, మేబీ మా అమ్మగారికి అర్థం కాకపోవచ్చు. "ఎందుకు నువ్వింత బాధపడిపోతున్నావు? ఏం కాదమ్మా" అని చెప్పేసి అంటారనమాట. అది చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది. ఓకే. నాకేమనిపిస్తదంటే, ఓకే. ఆ సిట్యుయేషన్ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ముందుకెళ్ళలేకపోతున్నావు. నువ్వు కిందకెళ్ళిపోతున్నావు. నువ్వు నెగెటివ్ డైరెక్షన్‌లోకెళ్ళిపోతున్నావు. నాకది అర్థమవుతుంది. అని నేను వాళ్ళని అర్థం చేసుకోగలననమాట. అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ ఫీల్ ఎంపథెటిక్ అబౌట్ దెమ్. సో, ఆ ఎంపథీ అన్నది నాకు యాక్చువల్‌గా ఆ సిట్యుయేషన్స్ నుంచి నేను యాక్చువల్‌గా ఎప్పుడైతే నెగెటివ్ సైడ్ మూవ్ అయ్యానో, ఆ నెగెటివ్ సైడ్ నుంచి ఎప్పుడైతే పాజిటివ్ సైడ్ వచ్చానో, అసలు నా జర్నీ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. ద వే ఐ అండర్‌స్టాండ్, ద వే ఐ సీ, వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సో, ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది మన పక్కనున్న వాళ్ళు ఎంత చెప్తున్నా గాని వాళ్ళు అర్థం చేసుకోలేరు. చాలా మూర్ఖంగా ఉంటారనమాట. నన్ను వాళ్ళెలా అన్నారు, వాళ్ళెలా అన్నారు అని ఎంతసేపు కంప్లెయినింగ్ మోడ్‌లో ఉంటారు, జడ్జ్‌మెంట్ మోడ్‌లో ఉంటారు, క్రిటిసైజింగ్ మోడ్‌లో ఉంటారు. లేదమ్మా! ఈ పరిస్థితులన్నీ నువ్వే తెచ్చుకున్నావు అంటే వాళ్ళు నమ్మరనమాట. సో, ఏంటి అంటే అది వాళ్ళ జర్నీ. వాళ్ళు బిహైండ్ ద లైన్ ఉన్నారు. వాళ్ళు ఈ ఆహ్, ఆహ్, స్ పక్కనున్న క్రిటిసిజంనంతా వాళ్ళ మనసులోకి తీసేసుకొని, పర్సనల్‌గా తీసేసుకొని, చాలా కుంగిపోతూ, చాలా బాధలు పడుతూ, వాళ్ళు బిహైండ్ ద లైన్ నుంచి ఉండి ఆళ్ళు నెమ్మదిగా వచ్చే రోజున ఒక రోజున వస్తారు స్పిరిచువాలిటీలోకి. ఈ ఆధ్యాత్మికాన్ని నిజాన్ని అర్థం చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నంత మళ్ళీ మనకంత జ్ఞానం మనకు అంటే ఇప్పుడు మనమేం తక్కువని కాదు. ఎవరి లెసన్ వాళ్ళకి అదే ఇంపార్టెంట్ అన్నమాట.
బట్ మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో, ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ నుంచే మోస్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయని, అండ్ మోస్ట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయని, అండ్ చాలా అధికంగా నేర్చుకుంటామని, ఎన్నో జన్మల పురోగతి మనం ఎంతో సాధిస్తామని చెప్పి మనం గుర్తుంచుకోవాలి అన్నమాట. ఓకేనా? దేర్ దీస్ ఆర్ ద ట్రూ స్టూడెంట్స్. Those who have dropped into their earth lives knowing full well that they have chosen the most challenging experiences that will take every measure of themselves. సో, నిజమైన స్టూడెంట్స్ ఎవరు అంటే, ఎవరైతే ఈ భూమి అన్న పాఠశాలకొచ్చి, ఎవరైతే గనక మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా పెట్టుకొని, అండ్ ఇక్కడికొచ్చి అంటే దాన్ని ఫేస్ చేయడానికి ఓకే. నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఏ మెజర్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు ఒక గొప్ప గొప్ప స్టూడెంట్ అవుతారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇన్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్ దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ సేవ్ వేకింగ్ అప్, గెట్ కాన్షియస్ వెరీ ఫాస్ట్. బాగా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే అదర్ సొల్యూషనే లేదు. ఏంటి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, తొందరగా మేలుకో, తొందరగా కాన్షియస్ కా. దేని గురించి? ఈ సోల్ కాన్షియస్‌నెస్‌లోకి రా. అప్పుడే నువ్వు జరిగే సిట్యుయేషన్స్‌ని కాస్త సునాయాసంగా, తేలికగా తీసుకోగలుగుతావు. లేదు, నేనిదే నేను అంటే నేను ఈ శరీరాన్నే, నాకున్న బంధాలే, నాకున్న పరిస్థితులే ఇవే శాశ్వతం అనుకుంటే మరింత బాధలో కూరుకుంటాం. లేదు లేదు. నేనే ఈ 100 సంవత్సరాలు మహా అయితే ఈ బాడీతోని ఉంటాను. ఆ తర్వాత నా శాశ్వత నివాసం ఏంటి? నాది సోల్. నా నా నివాసం అన్నది అంతా కూడా ఆస్ట్రల్ వరల్డ్. సో, అక్కడ నేను ఎంతో ఆనందాన్ని పొందబోతున్నాను. ఇక్కడికొచ్చి కేవలం జ్ఞానం మాత్రమే సంపార్జించబోతున్నాను అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, పరిస్థితులు మారకపోవచ్చు. బట్ మనం చూసే దృష్టి మారుతుంది. కొంత ఊరటను పొందుతామనమాట కాస్తంత. సో, అదే చెప్తున్నారనమాట. ఇంకా వేరే మార్గమే లేదు. వేక్ అప్ అండ్ గెట్ కాన్షియస్ వెరీ ఫాస్ట్. టు రిమెంబర్ క్విక్‌లీ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్. అండ్ తొందరగా గుర్తు తెచ్చుకోండి ఎక్కడి నుంచొచ్చాం మనము. థీస్ డిఫికల్ట్ లైఫ్ టైమ్స్ మే లీడ్ టు ఎర్లీ ఎన్‌లైట్‌మెంట్, సెరెనిటీ అండ్ పీస్. ఎక్కడైతే మోస్ట్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉంటాయో అక్కడే చాలా ఎర్లీ ఎన్‌లైట్‌మెంట్ ఉంటుంది. చాలా తొందరగా మనము జ్ఞానోదయాన్ని పొందుతాము. చాలా సెరెనిటీ అంటే చాలా ఒక ప్యూరిటీ ఉంటుందనమాట. చాలా శాంతం ఉంటుందనమాట అక్కడ. యెట్ మెనీ ఆఫ్ యూ ఫైండ్ యువర్‌సెల్ఫ్ టేకింగ్ ఎ మచ్ ఈజియర్ కోర్స్. వై? బికాస్ ఆఫ్ వాట్ యూ హావ్ చూసన్. ద ఈజియర్ పాత్ ఆల్సో హాస్ ఎ వాల్యూ. దేర్ ఈస్ నో నీడ్ టు రష్. యూ మే గో ఫాస్టర్ ఇన్ వన్ లైఫ్ టైమ్ అండ్ స్లో ఇన్ ది అదర్. సో, ఏంటి అంటే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లేంటంటే చాలా ఈజీ కోర్స్‌నే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క జన్మకి వాల్యూ ఉంటుంది. ఏంటి అంటే కొన్ని జన్మల్లో మనం చాలా ఫాస్ట్‌గా లెర్న్ చేస్తూ ఉంటాం. కొన్ని జన్మల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా గొప్ప గొప్ప జ్ఞానులు చుట్టూ ఉండి కూడా చెప్తున్నా వాళ్ళకెక్కదనమాట. వాళ్ళ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటదనమాట. అండ్ కొంతమంది చాలా ఈజియర్ పాత్‌ని ఎంచుకుంటారు. కొంతమంది చాలా టఫ్ పాత్‌ని ఎంచుకుంటారు. ఎవరికి వాల్యూ ఎక్కువ అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. అసలు యూనిక్. వి ఆర్ ఆల్ యూనిక్. అసలు ఒక యూనిక్ విషయాన్ని, ఇంకొక యూనిక్ విషయాన్ని ఎప్పుడు కూడా కంపేర్ చేయలేము. ఒక క్లాక్‌ని, ఒక ఒక చెట్టుని కంపేర్ చేయగలమా? ఒక చెట్టుని లేదంటే ఒక చిన్న పూల పొదని కంపేర్ చేయగలమా? ఎలా? 2 వేరు వేరు కదా! ఎలా కంపేర్ చేయగలం? ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా యూనిక్ కదా! మన పర్సనాలిటీ డిఫరెంట్. మన ఛాలెంజెస్ డిఫరెంట్. మనం పుట్టిన ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. మనం ఏం ఫేస్ చేసామో ఇప్పటిదాకా అది డిఫరెంట్. ఇంత యూనిక్ పర్సనాలిటీ ఇంకో యూనిక్ పర్సనాలిటీతో ఎలా కంపేర్ చేయగలం? ప్రతి ఒక్క సోల్ పాత్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి సోల్ జర్నీ డిఫరెంట్. నువ్వు ఈజీగా నేర్చుకున్నా, కష్టతరంగా నేర్చుకున్నా, నువ్వు చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నా, నువ్వు స్లోగా నేర్చుకున్నా, ప్రతి దానికి కూడా వాల్యూ ఉంది. ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ఎవరిని కూడా కొట్టి పడేయకండి. వీళ్ళు పెద్ద మూర్ఖులురా! వీళ్ళకసలు ఏమీ అర్థం కాదు. ఎన్ని సార్లు చెప్పినా గాని అని వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు స్లోగా నేర్చుకుంటున్నారు అంతే. ఇంకేం లేదు. అంటే ఈ విషయంలో కూడా మన మనసుని, మన దృక్పథాన్ని మార్చుకోవాలని చెప్పి అన్నమాట. ఓకేనా? ఇన్ సమ్ లైఫ్ టైమ్స్ consciousness may arrive early and carry you like a bright beacon. In the other lifetimes, consciousness may be a faint flicker. It may arrive to you until the last moments until your last moments of death. కొన్నిసార్లు ఏంటంటే కాన్షియస్‌నెస్ అనేది చాలా ఫాస్ట్‌గా చాలా ఒక గొప్ప పరంజ్యోతిలాగా మీరు వెలుగుతూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని లైఫ్ టైమ్స్‌లో ఏంటి మీలో ఈ చైతన్యం అనేది ఉండదనమాట. అదేదో మిణుకుమనే ఒక ఏంటి అంటే వెలుగుతూ ఆరిపోయేటువంటి ఒక మిణుకుమనే ఒక లైట్ లాగా ఉండవచ్చు. సో, ఏది ఏమైనా కానీ కొంతమందికేంటంటే ఈ కాన్షియస్‌నెస్ అనేది నిజంగా ఏంటి అంటే వాళ్ళు చనిపోయే ముందు కూడా రావచ్చనమాట. వాట్ ఎవర్ కరిక్యులమ్ యూ చూస్ థిస్ టైమ్, నన్ ఈస్ బెటర్ థాన్ ది అదర్. సో, నువ్వు ఏది ఎప్పుడు నువ్వు కాన్షియస్‌నెస్‌లోకి ఎప్పుడు నువ్వు ఎన్‌లైట్ అవ్వాలనుకుంటున్నావు, ఎప్పుడు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏదైతే కరిక్యులమ్ చూస్ చేసుకొనొచ్చావో, ఇప్పుడు ఏదైతే నువ్వు చూస్ చేసుకొనొచ్చావో థిస్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. అసలు వేరే వాళ్ళతో కంపారిజన్ లేదు.
అండ్ నీ గత జన్మలతో కూడా కంపారిజన్ లేదు. నువ్వు ఏదైతే చూజ్ చేసుకొనొచ్చావో, ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికంలోకి ఎంటర్ అవ్వాలనుకున్నావో, అది కూడా ది బెస్టే. నువ్వు అరే! నేను 60 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయ్యానండి ఆధ్యాత్మికంలోకి. ముందే తెలిసుంటే ఎంత బావుండేది. లేదు నువ్వు ఈ కరిక్యులమ్ నువ్వు చూజ్ చేసుకొనొచ్చావు. 60 సంవత్సరాల్లో నేను ఎంటర్ అవుతానన్నావు. లేదు నువ్వు 20 సంవత్సరాలు, లేదు నువ్వు 5 సంవత్సరాల్లోనే. ఇది కూడా బెస్ట్ ఏం కాదు. దేనితోని కంపారిజన్ లేదనమాట. నువ్వు ఏదైతే కరిక్యులమ్ చూజ్ చేసుకున్నావో, అది నీ బెస్ట్ ఆఫ్ అంటే నీ సోల్ గ్రోత్‌కి కావాల్సినటువంటి బెస్ట్ చాయిస్ అన్నమాట. అంతే. దేనితోను కంపేర్ చేసుకోలేము. మన గత జన్మలతో మనతో మనమే కంపేర్ చేసుకోలేము. పక్కన వాళ్ళతో ఏనాడు కంపేర్ చేసుకోలేము. ఓకేనా? Many souls on this planet choose constant challenges for more basic needs, such as food and shelter. This is very heady way to live, so close to the mortality. Each day, each breath, uncertain, so that living is alive. లివింగ్ ఈజ్ అలైవ్. ఓకే. సో, కొంతమంది ఈ ప్లానెట్ మీదకి ఎలా ఎలా ఎంచుకొనొస్తారంటే, వాళ్ళకి అంటే బేసిక్ నీడ్స్ లైక్ కూడు తర్వాత అదే సారీ షెల్టర్, తర్వాత తిండి, తర్వాత బట్ట. ఇవే యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళకి చాలా కష్టతరం అయిపోతాయన్నమాట. ఎంతో వాళ్ళు ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే తప్పించి వాళ్ళకి అట్‌లీస్ట్ ఏంటంటే తినడానికి తిండి ఉండకపోవచ్చు. కొంతమందికి బేసిక్ నీడ్స్ మీట్ అవ్వడమే కష్టమని వాళ్ళ లైఫ్ లెసన్స్ అయ్యుండొచ్చు కొంతమందికి. Other souls choose the experiences where the basic needs are met or evenly or even ఓవర్‌లీ మెట్. కొంతమంది సోల్స్ ఎట్లా అంటే వాళ్ళు ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ చూస్ చేసుకొనొస్తారంట. కొంతమంది వాళ్ళకి బేసిక్ నీడ్స్ అన్ని హ్యాపీగా మీట్ అవుతాయి. ఓకేనా? అండ్ కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళకి ఓవర్‌గా మీట్ అవుతాయి. అంటే ఏంటి? వాళ్ళకసలు ఉండాల్సిన దానికంటే కొన్ని కోట్ల కోట్ల ఆస్తులుంటాయన్నమాట కొంతమందికి. యూ వుడ్ థింక్ దట్ ఓవర్‌లీ అబండెంట్ లైఫ్ టైమ్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఈజీ. Everything would be easy. But when the basic needs are satisfying, the other challenges show up. నువ్వు అనుకోవచ్చు, అబ్బా! వీళ్ళకేంట్రా బాబు కావాల్సినయన్ని కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళ లైఫ్ టైమ్ చాలా ఈజీ. అసలు వీళ్ళెందుకు జన్మ తీసుకున్నారు? వీళ్ళేం నేర్చుకుంటున్నారు అని అనుకోవచ్చు మీరు. లేదు లేదు. వాళ్ళకి వేరే ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. ద కరిక్యులమ్ ఆఫ్ పర్సనాలిటీ ఈస్ ఎ మైటీ లెసన్. సో, ఎప్పుడైతే గనక మనం బేసిక్ నీడ్స్ అన్ని మీట్ అయ్యాయి అంటే గనక, మనకి ఇంకొక ఛాలెంజ్ ఏముంటదంటే, మన పర్సనాలిటీ లెసన్స్ అంట. ఆ పర్సనాలిటీ అనేది చాలా చాలా పెద్ద లెసన్ అంట. ద సోల్ ఇన్హాబిట్స్ 2 కంటైనర్స్. ద హ్యూమన్ బాడీ, వన్ ఈస్ ద కంటైనర్, ద పర్సనాలిటీ ది అదర్ కంటైనర్. పర్సనాలిటీ ఈస్ నథింగ్ బట్ అవర్ ఈగోయిస్టిక్ మైండ్ అండి. శైలజ గారు మీరేమైనా చెప్పాలా అండి? లేదు. అన్‌మ్యూట్ చేసుకున్నానా? సారీ అమ్మా. నో ప్రాబ్లమ్. నో సారీ. ప్రాబ్లమ్. ఓకే. సో, పర్సనాలిటీ అనేది చాలా పెద్ద లెసన్. చాలా గొప్ప లెసన్ అని చెప్తున్నారనమాట రచయిత. చూడండి మనకేంటంటే 2 కంటైనర్స్ ఉంటాయి. ఒకటేమో మన మానవ శరీరం కదా! ఇంకొకటేంటంటే మన పర్సనాలిటీ అనేది ఒక అదర్ కంటైనర్ అని చెప్తున్నారనమాట. మన పర్సనాలిటీ ఇస్ నథింగ్ బట్ అంటే ఓకే. సుకృత అంటే ఓకే. ఈ పిల్లకి దయాగుణం ఉంది. ఈ పిల్లకి కోపము ఉంది. ఈ పిల్లకి ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈ పిల్ల అన్ని బానే చేస్తుంది. సో, ఇట్లాంటియన్నమాట. సో, ఇదంతా. అండ్ ఈ పిల్ల ఈ విధంగా ఆలోచిస్తుంది. ఇదంతా కూడా ఒక పర్సనాలిటీ కంటైనర్ అన్నమాట. ఓకేనా? సో, ఆఫెన్ ద సోల్ అండ్ ద పర్సనాలిటీ డస్ నాట్ గో అలాంగ్. మన ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది. మన పర్సనాలిటీ దాని మాట వినొచ్చు, వినకపోవచ్చు. ఇది యాక్చువల్‌గా మనం దీన్ని సమన్వయపరచుకోవడమే ఒక పెద్ద లెసన్ అని చెప్తున్నానన్నమాట. ఇన్ థిస్ లెసన్ యువర్ ఛాలెంజ్ ఈస్ నాట్ ఫుడ్, డ్రింక్ ఆర్ షెల్టర్ బట్ రాదర్ రెజ్లింగ్ ద 2 యాస్పెక్ట్స్ soul and personality so that soul is at the forefront, so that soul is a leader instead of the personality, the ego. For most of you this lesson is lengthy, ఇన్వాల్వింగ్ ఇన్వాల్వింగ్ అండ్ వెరీ ఛాలెంజింగ్. సో, ఏంటి అంటే ఈ 2 యాస్పెక్ట్స్ మధ్య ఎప్పుడు కూడా ఒక వార్ లాగా అంటే ఒక యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది. యాక్చువల్‌గా జీవాత్మ ప్రపంచ నియమాలు అనుకుంటండి. ఆ పుస్తకంలో చెప్తారు. ఉపచేతనాత్మక మనసు. మనకి అందరికీ కూడా ఉపచేతనాత్మక మనసు అనేది ఒకటుంటుందని, అది ఎప్పుడు కూడా భగవత్ చైతన్యంతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉంటుందని చెప్పి, అండ్ ఎప్పుడు కూడా ఉపచేతనాత్మక మనసు మనం వెళ్ళవలసిన మార్గాన్ని, మనం ఏదైనా తప్పు చేస్తున్నా కానీ, ఆ తప్పు నుంచి సరిదిద్దడానికి ఆ మార్గంలో పోవద్దని, అలా చేయవద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, మన ఇగోయిస్టిక్ మైండ్ నుంచి నేను ఈ శరీరమే నేను అని అనుకుని, ఈ బాంధవ్యాలే నేను అనుకుని, ద్వేషంతో, కుళ్ళుతో, కోపంతో మనం కొన్ని పనులు ఏం కాదులే అని చెప్పి కొన్ని తేలిక భావనతో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఉపచేతనాత్మక మనసుని మనం ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకుండా దాన్ని ఎప్పుడు చంపేస్తూ ఉంటామో, కొద్ది రోజులకి అది నిద్రాణ స్థితిలోకెళ్ళిపోతుందంట. అది ఇంకా అసలు మనం ఏంటంటే ఆ డివైన్ కాన్షియస్‌నెస్‌తో మన కనెక్షన్ కోల్పోతాం అన్నమాట అట్లా.
సో ఏంటి అంటే ఈ సో ఈ సోల్ కాన్షియస్‌నెస్ ఒకటి చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన పర్సనాలిటీ ఒకలాగా చెప్తూ ఉంటుందన్నమాట. ఈ రెండిటి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఏం చెప్తున్నారంటే రచయిత ఎప్పుడు కూడా ఈ సోల్ కాన్షియస్‌నెస్‌ని ఎప్పుడు కూడా ముందు ఉంచాలి. ఎప్పుడు తనకి పగ్గాలందించాలి. తనని మనం ఒక లీడర్‌గా పెట్టాలి అన్నమాట. సో ఈ ఈ లెసన్స్ ఏవైతే ఈ పర్సనాలిటీకి సంబంధించిన లెసన్స్ చాలా హ్యూజ్ లెసన్స్. చాలా లెంథీగా ఉంటాయంట. అంటే అనేక జన్మలు తీసుకోవచ్చనమాట. అండ్ చాలా ఇన్వాల్వింగ్. మనల్ని ముంచెత్తేసేటట్టుగా ఉంటాయన్నమాట. అండ్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. అంతే గదా! మన మనసులోని 2 రకాల భావనలు మాటి మాటికి కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అసలు పీస్ ఉంటదా? అసలు ముందు ప్రశాంతత ఉంటదా? ఏం చేయాలో మనకే అర్థం గాదు. ప్రతిసారి అప్పుడు ఏం చేస్తుంటాం, మనలోనే కన్‌ఫ్యూజన్ ఉందనుకోండి, వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. వేరే వాళ్ళ మీద ఆధారపడి అవి సరిగ్గా జరగలేదనుకోండి, వాళ్ళు చేసేసారంటూ ఉంటాం. మళ్ళీ బాధితురాల్లాగా ఒక విక్టిమ్ మోడ్‌లో పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇదంతా చాలా ఒక అంటే ది వర్స్ట్ థింగ్ అన్నమాట టు హ్యాపెన్ యాక్చువల్‌గా. సో, ఈ పర్సనాలిటీ లెసన్స్ అనేవి చాలా పెద్ద లెసన్స్ అన్నమాట. కొంతమందికి బేసిక్ నీడ్స్ వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఛాలెంజెస్ కింద తెచ్చుకుంటారు. కొంతమంది పర్సనాలిటీని ఛాలెంజ్‌గా తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. దేర్ ఈస్ నో ఈజీ వే. ద డోర్ ఈస్ నారో. యెట్ టు వాక్ త్రూ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్. సో, ఏది సులువైన మార్గం ఏది లేదండి. అంటే ఈ తలుపనేది అంటే దీనికి సంబంధించిన తలుపనేది ఆహ్, చాలా నారోగానే ఉంటుంది. అండ్ కాకపోతే ఇది ఎప్పుడైతే గనక మేము ఈ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసి బయట పడతామో, అప్పుడు ఎంతో అద్భుతం, ఎంతో ఆనందం కలుగుతుందని చెప్తున్నారనమాట. ఇన్ థిస్ లెసన్ యూ విల్ లే డౌన్ ది ఔటర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది పర్సనాలిటీ. యెస్, ద పార్ట్ ఆఫ్ యూ దట్ యూ థింక్ మేక్స్ యూ లే ఇట్ ఆల్ డౌన్. సో ద సోల్ మే లీడ్. యెట్ దిస్ షరగ్గింగ్ ఆఫ్, దిస్ లెట్టింగ్ గో, దిస్ లేయింగ్ డౌన్, ద సరెండరింగ్ ద ఎర్త్ పర్సనాలిటీ టు ద సోల్. ఇండీడ్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ జాయ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పర్సనాలిటీ లెసన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ సరెండరెన్స్ అన్నది, ఈ లెట్టింగ్ గో అన్నది అంటే మనం యాక్చువల్‌గా ఏంటి అంటే ఎప్పుడైతే మనం మన పర్సనాలిటీ ఎక్కువ డామినేట్ చేస్తుంది అని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే నాకు నాకు రీసెంట్ నా రియలైజేషన్ ఏంటంటే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే గనక అక్కడ మన పర్సనాలిటీ, మన సోల్ కాదనమాట. మన పర్సనాలిటీ బాగా ఎక్కువ డామినెంట్‌లో ఉంది అని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ప్రతి విషయాన్ని ఇది ఇలాగే జరగాలి, అది అలాగే జరగాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, వాళ్ళక్కడే ఉండాలి. ఇదింతే, అదంతే. సో, ఇలాంటి మాటలన్నీ కూడా ఇట్ సేస్ థట్ యువర్ పర్సనాలిటీ ఈస్ ఇన్ చార్జ్. యువర్ ఇగో మైండ్ ఈస్ ఇన్ చార్జ్ అన్నమాట. అలా కాకుండా ఏది ఎలా జరిగితే దాన్ని ఆహ్, 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 అంటే ఆస్వాదించడం, స్వీకరించడం అంటే యాక్సెప్టెన్స్, లెట్ గో, సరెండరెన్స్. ఈ 3 ఉన్నాయి అంటే గనక మన సోల్‌కి మనం చేతి పగ్గాలు అందిస్తున్నట్టన్నమాట. మన సోల్‌ని మనం లీడర్‌గా ఉంచుకున్నట్టన్నమాట. సో, నాకు రీసెంట్ రియలైజేషన్ అన్నమాట. నాలో ఉన్న కొన్ని పర్సనాలిటీ థింగ్స్ నేను చూసుకున్నాక అర్థమయిందిది. ఇన్ దిస్ లెర్నింగ్ యూ ఇన్హాబిటెడ్ హెవెన్ ఆన్ ది ఎర్త్, విచ్ ఆఫ్ కోర్స్ ఈస్ వేర్ హెవెన్ ఇన్ ఎనీ వే. సో, ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు ఈ సోల్ కాన్షియస్‌నెస్‌కి, ఈ సోల్‌కి ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో, ఎప్పుడైతే ఇలా చేస్తావో అద్ అంటే ఎంతో ఆనందాన్ని నువ్వు పొందుతావు. అండ్ ఆహ్, ఆహ్, ఈ ఈ అంటే స్వర్గాన్నే నువ్వు ఇక్కడ అనుభవిస్తావు అని చెప్తున్నారనమాట. అఫ్‌కోర్స్ స్వర్గం అనేది ఎక్కడో లేదు. మనం ఎక్కడ సృష్టించుకుంటే అక్కడే ఉందని చెప్తున్నారనమాట. వాట్ ఆర్ ది సిట్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యువర్ పర్సనాలిటీ, యువర్ ఇగో ఈస్ ఇన్ మోస్ట్‌లీ చార్జ్. సో, ఇక్కడ మనకి ఫైనల్‌గా మనం ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకోవడానికి లాస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. ఇది మనకి ఎక్స్‌పెరిమెంట్ పారాగ్రాఫ్. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ ది సిట్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యువర్ పర్సనాలిటీ, యువర్ ఇగో ఈస్ మోస్ట్‌లీ ఇన్ చార్జ్. ఒక్కసారి తరచి చూసుకోండి. మీ జీవితంలో ఏ సందర్భాలలో మీ ఇగోయిస్టిక్ మైండ్, మీ పర్సనాలిటీ ఎక్కువ చార్జ్‌లో ఉంది. ఆ చార్జ్‌లో ఉన్నప్పుడు డస్ దిస్ సర్వ్ యూ ఆర్ డస్ ఇట్ హోల్డ్ యూ బ్యాక్? వెన్ డు యూ లెట్ యువర్ సోల్ లీడ్? ఓకే. సో, ఎప్పుడైతే మీ పర్సనాలిటీ, మీ ఎగోయిస్టిక్ మైండ్‌ని దాన్ని చార్జ్‌లో, దానికి లీడర్‌షిప్ ఇచ్చి గనక మనం ఏదైనా ఒక పనులు చేస్తున్నప్పుడు, అది నిజంగా అది మనకి అంటే ఎప్పుడైతే అలా ఇచ్చి మనం ఒక పనులు చేస్తున్నామో, దానివల్ల మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? లేదు అంటే గనక మీరేదైనా ఒక చేయాల్సినటువంటి అద్భుతమైన కార్యక్రమం నుంచి అది మిమ్మల్ని వెనక్కి లాగుతుందా? అండ్ వెన్ వెన్ డు యూ లెట్ యువర్ సోల్ లీడ్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ లెట్ గో ఆఫ్ యువర్ పర్సనాలిటీ? వాట్ డు యూ థింక్ యూ వుడ్ ఫీల్? హౌ డు యూ థింక్ యువర్ లైఫ్ వుడ్ చేంజ్? ఓకే. సో, ఇప్పుడొక్కసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మన పర్సనాలిటీ కాకుండా నిజంగా ఆ అంతరాత్మకి మన యొక్క పగ్గాలు అంటే మన యొక్క జీవిత పగ్గాలు అంతరాత్మకి ఇచ్చి మనము ఒకవేళ ఆ లెట్టింగ్ గో అన్నది మనం నేర్చుకుని అంటే దేన్ని? ఆ లెట్టింగ్ గో దేన్ని? మన ఇగోని, మన పర్సనాలిటీని మనం గనక వదిలేయగలిగితే గనక ఎలా ఉండబోతోంది మన జీవితం? ఒక్కసారి ఆలోచించి చూడండి.
హౌ డు యూ థింక్ యువర్ లైఫ్ వుడ్ చేంజ్? ఎలా మారబోతోంది మీ జీవితం ఒక్కసారి ఆలోచించి చూడండి. హౌ డు యూ థింక్ యూ వుడ్ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతారు అన్నదాన్ని ఒకసారి ఆలోచించి చూడండి అనేసి మనకొక సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం అన్నమాట. ఓకే. ఒకసారి ఇలా ఉంటే ఎలా ఉండొచ్చు అని మనల్ని ఆలోచింప చేయడానికి ఇచ్చినటువంటి ఒక ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడితోని మనం స్టాప్ చేసుకుందాం. 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ.